चित्रकूट के घाट पे भई संतन की भीड़, चित्रकूट के घाट पे भई संतन की भीड़। तुलसीदास चंदन घिसे तिलक करे रघुवीर हो रामा, तिलक करे रघुवीर। जातहीन अब जन्म मही, मुक्त कीन असिनार। जातहीन अब जन्म मही, मुक्त कीन असिनार। महानंद मन सुख चाहसी, ऐसे प्रभु ही बिसारी हो रामा, ऐसे प्रभु ही बिसारी। राम प्रेम बिना दूबरो, राम प्रेम ही पीन। राम प्रेम बिना दूबरो, राम प्रेम ही पीन। रघुवर कब न करूँगे, तुलसी जो जल में हो रामा, तुलसी जो जल में। नीच नीच ले जाए जो, राम रजाय सुपाय। नीच नीच ले जाए जो, राम रजाय सुपाय। तातल सी तेरो भलो, न तू अन भलो घा। మా గుడిలో ఎవరో శబ్దం లేకుండా దయచేసి వారు టిఫిన్ తింటా ఉంటే నాకు అప్పుడు పరిచయం లేదు. వారు మాట్లాడే మాటలు, వారు చెప్తా ఉండే ఆ విధానం నేను అట్రాక్ట్ మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ మీరు ఏ ఊరు అని అడగడం జరిగింది. మాది చిత్రదేవ పట్టణం, నేను సో ఇలా మా బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఇండోనేషియాలో ఉన్నాను అని చెప్పడం జరిగింది. సార్కు దగ్గరికి నడుచుకుంటూ వస్తూ మీకు కుదిరితే మా ఊరికి వచ్చే ప్రోగ్రామ్ చేస్తారని అంటే తప్పకుండా వస్తానని ఆయన మాట ఇచ్చిన 15 రోజుల తర్వాత మా గ్రామంలో ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. నేను నాకు ఇంత వయసు వచ్చింది, ఎప్పుడు కూడా నేను మా గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు నిశ్శబ్దంగా 1.5 hours మా అందరూ కూడా ఆశ్చర్యం, ఎవ్వరు కూడా కూర్చున్న నుంచి లేకుండా ఉండి ఆయన చెప్పేదాన్ని చక్కగా ఉంది. అప్పటి నుంచి కూడా అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక మనం కూడా ఉండాలి, మా యువతరం అయితేమి పెద్దవాళ్ళు అయితేమి అందరూ కూడా అక్కడ
ఆ రోజు బీజం పడింది. దానికి కారణం కూడా మీరే తెలియవారు. అది అనుకోకుండా ఇక్కడ ఈ గుడి కట్టాలని మేము అనుకున్నప్పుడు నిజంగా మా గ్రామంలో ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. ఇంత పెద్ద గుడి అనుకుంటే ఎట్లా చేయాలని అనుకుంటా ఉంటే మా గ్రామ పెద్దలు, గ్రామ మణేగారులు అయినటువంటి రిటైర్డ్ ఎంఆర్ఓ ఆర్ఐ గారు రిటైర్డ్ అయిన మణేం జయసుందరారెడ్డి గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గారు అవుతారు. ఈ స్థలం వారు డొనేట్ చేసింది. పాత గుడి ఉంటే అందరినీ కాలం తోపులో ఉంది. ఆ ప్లాస్టిక్కి గుడంతా శిథిలావస్థలు చేరినప్పుడు ఆ విగ్రహాలు ఎక్కడ సంరక్షించాలనేది అందరూ కూర్చొని గ్రామస్తులందరూ మాట్లాడుకున్నప్పుడు ఈ స్థలం అయితే ఇస్తానని చెప్పి అన్న చెప్పడం జరిగింది. దాంతో పాటు వారు 1 lakh రూపీస్ కూడా వారు, వారి సిస్టర్స్, మరి వాళ్ళ ఇంకో బ్రదరు మణియం జగదీశ్వర్ రెడ్డి గారు రిటైర్డ్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు, వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇచ్చి గ్రామంలో చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరి పేరు చెప్పాలంటే సాధ్యం కాదు కాబట్టి దయచేసి అన్నిలా భావించద్దండి. ప్రతి ఒక్కరు ఊహ తెలిసిన వ్యక్తి నుంచి వృద్ధాప్యంలో నడవని వ్యక్తి వరకు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరి పాత్ర ఈ గుడి నిర్మాణంలో ఉంది. రూపాయి కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇచ్చి ఈ గుడి నిర్మాణంలో పాలు పంచుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మా గ్రామస్తులందరూ కూడా శిరస్సు వంచి పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఇది సర్పంచ్ మా గ్రామంలో ఆయన ఇక్కడ నిద్ర లేస్తే ఆయనకేం నేను చెప్పలేదు. ఈ కార్యక్రమం నిరంతరంగా కార పని చేస్తాడు, అన్నీ చేస్తాడు, వాటర్ పడతాడు, అన్నీ చేసుకుంటా ఉంటాడు. అలాగే రెగ్యులర్గా వచ్చేవాడు. ఎక్కువగా ఎక్సర్సైజ్ రవీందర్ శెట్టి మా దీనికంతా వాస్తు నిర్మాణం చేసి పూజలన్నీ మన దగ్గరుండి ఏమీ ఆశించకుండా చేసిన గుణశేఖర్ రెడ్డి కావచ్చు. ఈ నిర్మాణంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరూ ఈ పేరున ఒకరు చెప్తే ఒకరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అన్నిలా భావించొద్దండి. ప్రతి ఒక్కరూ చేసిన వ్యక్తులే కాబట్టి మనం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే లేదు. ఆ విషయంలో మీరు ఎవరు అపార్థం చేసుకోవద్దని కూడా కోరుకుంటే, ఎందుకంటే ప్రతి చిన్న రూపాయి నుంచి 2 లక్షల దాకా అందరూ కూడా ఖర్చు పెట్టి చేస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా ఈ సందర్భంలో వాళ్ళు గుర్తు చేసుకోవాలని మీ ముందర తెలియజేస్తూ వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవి మా చుట్టుపక్కల 2 క్వారీలు జరుగుతున్నాయి. వారు మాత్రం ఒక 3 లక్షలు, ఒకసారి 3,40,000, 6,40,000, ఒక 1 lakh అంతవరకే బయట వ్యక్తులు సంఘాలు. మిగిలినంతా మా గ్రామస్తులు చేసుకొని చేస్తుంది. మరి ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి జగదీశ్వర్ రెడ్డి గారు ఆయనకి సంకల్పం వచ్చింది కాబట్టి మేమందరూ ఒక 30-40%, 60% ఆయనే ఉండి దగ్గరుండి ఎండ కాదు, వాన కాదు, నిద్రలేసి కుక్కర్ని చేస్తాడు, మీరు ఉంటాడు. అందరి సహకారంతో ఆయన కూడా ఈ నిర్మాణం చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పని చేసే వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తులు దాకా కూడా అందరూ సహకరించిన వాళ్ళు. దయచేసి పేరు చెప్పలేదని అపార్థం చేసుకోవద్దండి. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి చిత్తూరు నుంచి కావచ్చు, మా 2 గ్రామంలో బయట నుంచి వ్యక్తులు బెట్టూరు, రున్నంపల్లి, కుల్లంపల్లి, పెండుగోల నుంచి చేసిన వ్యక్తులకి, పురపల్లి, పుత్తమధ్య హరిజనవాడ వ్యక్తులందరూ కూడా అందరికీ సాధారణంగా వందనాలు ఆహ్వానం తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ దైవ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తే మా అందరు కూడా గ్రామస్తులందరికీ తృప్తిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కార్యక్రమం ముగిసిన తర్వాత దైవ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలి. తరపున ఒక చిన్న బహుమతి शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये।
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైత్య తస్సై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ సభకు నమస్కారం. ఈ శ్రావణ మాసంలో ద్వాదశి గడియల నుంచి ఏకాదశి గడియలకు వస్తుంటే వాల్మీకి రామాయణంలో నుంచి హనుమత్ వైభవం గురించి, హనుమంతుల వారి యొక్క గొప్పతనం గురించి 4 మాటలు మాట్లాడగలగటం అది నిస్సందేహంగా రాముల వారి కటాక్షం. ఎవరికైనా సరే రామాయణం వినాలనిపిస్తోందంటే, రామాయణం చదవాలనిపిస్తోందంటే ఆ వ్యక్తికి శుభం జరగబోతోందని గుర్తు. మామూలుగా వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలతో లిఖించబడినటువంటి వాల్మీకి రామాయణంలో ఎన్నో బీజాక్షరాలు ఉన్నాయి, ఎన్నో సిద్ధి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు ఇంటిలో వినబడినంత మాత్రం చేత అంతదాకా తిష్ట వేసినటువంటి దుష్ట శక్తులు వెళ్ళిపోయి ఆ ఇంటికి శుభం జరగడం ప్రారంభమవుతుంది. అందుకే మన పూర్వీకులు ఇంటిలో ఏదైనా సతమతమవుతుంటే, ఇంటిలో ఏదైనా సమస్యలు పీడిస్తుంటే రామాయణాన్ని పారాయణం చేసేవారు. ఎందుకయ్యా అంటే ఆ వాల్మీకి రామాయణం వేదోపబ్రహ్మణం. వేదమే రాముల వారిగా ఈ భూమిపై నడయాడింది. వేదాన్ని అందరూ చదువుకోలేరని ఆ వేదంలో ఉన్నటువంటి విషయాలనే నిజ జీవితంలో ఆచరించి చూపిస్తే ప్రజలకు దగ్గరగా వెళుతుందనే రామావతారం వచ్చింది. అలాంటి వాల్మీకి రామాయణంలోంచి హనుమంతుల వారి యొక్క గొప్పతనం గురించి 4 మాటలు రాముల వారి అనుగ్రహంతో మీ ముందర విన్నవించే ప్రయత్నం చేస్తాను. మారుతస్య ఔరసః శ్రీమాన్ నామ హనుమాన్ వానరః వజ్ర సంహనోపేతో వైనతేయ సమహేజవే సర్వ వానర ముఖ్యేషు బుద్ధివాన్ బలవాన్ మతి. ఇది వాల్మీకి రామాయణం బాలకాండలో మొట్టమొదటిసారిగా హనుమంతుల వారి యొక్క పరిచయ వాక్యం, పరిచయ శ్లోకం. వాల్మీకి మహర్షి అంటున్నారు, శ్రీమాన్ హనుమాన్ ఆ మారుతి దేవి, ఆ మరుత్ అంటే మరుతు గణాలకు అధిపతి అయినటువంటి ఆ వాయు అంశతో శ్రీమాన్ నామ హనుమాన్ వానరః, హనుమంతుడనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక వానరమూర్తి ఈ భూలోకంపై అవతరించింది. ఆయన ఎలా ఉన్నారయ్యా అంటే వజ్ర సంహనోపేతో వైనతేయ సమహాజవే. ఆయన శరీరం వజ్రకాయం, శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ యొక్క వజ్ర సంహేతుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి మారుతస్య సమోవేగే. ఆ యొక్క వాయుదేవుడు తన తండ్రి గారైనటువంటి వాయుదేవునితో సరి సమానమైనటువంటి వాయువేగం కలిగినటువంటి ఆ ఆంజనేయ స్వామి సర్వ వానర ముఖ్యేషు, మొత్తం కోట్లాది మంది వానరులు ఉన్నా అందరిలో ముఖ్యుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి యొక్క జననం ఈ భూమిపై జరిగింది. రామావతారం రాబోతుందనగానే అంతకు మునుపే బ్రహ్మదేవుల వారు ఆంజనేయ స్వామిని ఈ భూలోకంలో సృష్టించడం జరిగింది. రామావతారానికి కావలసినటువంటి ప్రణాళికను ఆ బ్రహ్మదేవుడు ముందుగానే రచించి ఆంజనేయ స్వామి ఈ లోకానికి రావటం జరిగింది. సాక్షాత్ ఆ మహాశివుడే ఉమా సంహితలో చెబుతారు, నేనే ఈ భూలోకంలో ఆంజనేయ స్వామిగా అవతరించబోతున్నా అని పార్వతీదేవికి చెప్పి మరి ఈ భూలోకానికి వస్తారు. తను కూడా రావాలంటే నేను బ్రహ్మచారిగా వెళుతున్నానని చెబుతుంటే కానీ ఆ సర్వమంగళ
ఆంజనేయ స్వామికి ఆ యొక్క మీరు చూస్తే గంట కనిపిస్తుంది మామూలుగా ఆంజనేయ స్వామి యొక్క తోకలో. ఆ గంట ఎవరయ్యా అంటే సాక్షాత్ పార్వతీదేవి ఆంజనేయ స్వామి యొక్క తోకలో ప్రతిష్ఠితమై ఈ భూలోకంలో తిరుగుతూ ఉంటారు శివ పార్వతులు. ఆ ఆంజనేయ స్వామికి మహాశివునికి అభేదం. ఇది నేను ఎవరో చెబుతున్నటువంటి విషయం కాదు, సాక్షాత్ మహాశివుడే ఉమా సంహితలో చెప్పినటువంటి మాట. అలా ఆంజనేయ స్వామి యొక్క జననం వాల్మీకి రామాయణం బాలకాండలో జరుగుతుంది. సరే, మరి ఎక్కడ అయోధ్య కాండలో ఎక్కడ రాముల వారి ప్రస్తావన ఉంటుందే కానీ ఆంజనేయ స్వామి యొక్క ప్రస్తావన ఉండదు. కానీ కిష్కింద కాండ, ఈ కిష్కింద కాండకు వస్తుంటేనే మనకు ఆంజనేయ స్వామి వస్తుంటారు. రాముల వారు లక్ష్మణ సమేతుడై శబరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడి నుంచి పంబా నది తీరం వైపుగా సాగుతూ ఋష్యమూక పర్వతం యొక్క పానువుల దగ్గరికి వస్తారు. అక్కడ వస్తేనే ఆ పర్వతంపై సుగ్రీవుడు తన అనుచరులతో ఉంటాడు. తన అన్న యొక్క ఆగ్రహానికి గురైనటువంటి ఆ యొక్క సుగ్రీవుడు ఆజానుబాహులైనటువంటి రామలక్ష్మణులు వస్తుంటే ఒక్కసారిగా హడలిపోయి చెట్టుకు ఎగిరెగిరి దూకుతూ వెళుతుంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా మాట్లాడుతుంటారు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వం ఆచర నహి అబుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. ఇది మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి మాట్లాడినటువంటి మాట వాల్మీకి రామాయణంలో. ఇది సుగ్రీవుడికే కాదు, సాక్షాత్ కలియుగంలో ఉన్నటువంటి మనకు కూడా ఈ ఒక్క మాట అన్వయం అవుతుంది. ఆంజనేయ స్వామి అంటున్నారు, బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వం ఆచర నహి అబుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. ఓ రాజా, మీకు భయపడినంత మాత్రం చేత మీరు ఒక రాజుగా ఉన్నారు. మీరు ఇలా హడలిపోయి ఇక్కడికి అక్కడికి పరిగెత్తుంటే అది రాజ లక్షణం కాదు, అది నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. ఇక్కడ ఆంజనేయ స్వామి చెబుతున్నారు, ఒక వ్యక్తి యొక్క ఆచారం కానీ ఆ బుద్ధి విజ్ఞానం ఇంగితం ఇవన్నీ కూడా తన ఆచారాల్లో తన వ్యవహారాల్లో ప్రతిబింబించాలి. లేకుంటే ఆ వ్యక్తి నాయకుడుగా రాణించలేడు. ఆ విషయాన్ని మొట్టమొదటిసారిగా ఆంజనేయ స్వామి చెబుతున్నారు. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వం ఆచర నహి అబుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. అలా చేయకుంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి అనుచరుల్ని మీరు నియంత్రించలేరు, వారు మిమ్మల్ని నియంత్రించే స్థితికి వస్తుంది. అంటే ఒక నాయకుడంటే ఎలా ఉండాలో మొట్టమొదటి లక్షణం, ఒక కళాశాలలో ఒక అధ్యాపకుడు ఎలా ఉండాలో, ఒక ఇంట్లో నాన్నగారు ఎలా ఉండాలో ఆంజనేయ స్వామి సుగ్రీవుడి ద్వారా సమస్త మానవాళికి చెబుతున్నారు. అప్పుడు సుగ్రీవుడు కొంచెం శాంతించి, హనుమ, మీరు మారు రూపంలో వెళ్ళి వస్తున్నారే ఆ ఆజానుబాహులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. మా అన్నగారేమైనా మారు రూపంలో మనుషుల్ని పంపించి నన్ను చంపడానికి పంపించారో వెళ్ళి కనుక్కోండి అంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి విటువు రూపం ధరించి రామలక్ష్మణుల దగ్గరికి వస్తారు. రామలక్ష్మణులను చూసితే మొట్టమొదటి మాట ఆయన అంటున్నారు, అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే సూర్య చంద్రుల్ని చూసినట్లుంది, నరనారాయణుల్ని చూసినట్లుంది. మిమ్మల్ని చూస్తుంటే ఆ అశ్వని దేవతలే ఈ భూలోకంపై నడిచి వస్తుంది. ఓ రకంగా చూస్తే మీరు ధరించినటువంటి బట్టలను చూస్తుంటే మీరేదో కాషాయ బట్టలు ధరించినటువంటి ఒక మహర్షులాగా కనిపిస్తున్నారు. కానీ మీరు ధరించినటువంటి ఆయుధాలని చూస్తుంటే, ఆ శస్త్రాన్ని చూస్తుంటే అడిలిపోతున్నాం. దయచేసి మీరు ఎవరో చెప్పండి. దేవర్షి రూప ప్రతిభౌ తాపసౌ సంశ్రిత వ్రతౌ. మిమ్మల్ని చూస్తుంటే మహర్షుల్లా కనిపిస్తున్నారే, కానీ మీరు ధరించినటువంటి ఆయుధాలని చూస్తుంటే
క్షత్రియుల్లా కనిపిస్తున్నారు, దయచేసి మీరు ఎవరో చెప్పండి అనే ఆంజనేయ స్వామి మారు రూపంలో రాముల వారిని అడుగుతారు. అప్పుడు రాముల వారు లక్ష్మణుడి వప్పని చూసి, లక్ష్మణుడి వంక చూసి ఆయన అంటున్నారు, నా అనృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విదూషః సత్యం ఏవం విభూషితం. లక్ష్మణ, ఇతన్ని చూస్తుంటే, ఈ వ్యక్తిని చూస్తుంటే, నా అనృగ్వేద వినీతస్య, ఋగ్వేదంలో బాగా శిక్షణ తీసుకున్నటువంటి వ్యక్తి అయితే తప్ప, నా యజుర్వేద ధారిణః, యజుర్వేదాన్ని ధారణ చేసినటువంటి వ్యక్తి అయితే తప్ప, సామవేదాల్లో కూడా సామవేదాన్ని కూడా అవపోసన పట్టిన వాడైతే తప్ప ఇలాంటి మాటలు మాట్లాడలేడు. నాముకే నేత్రయోహాంచ అభిలలాటో చ భ్రువోహి తదా అన్యేషు అపీచ తదేషు సర్వదా. మామూలుగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆ ముఖ కవలికలను బట్టి ఆ వ్యక్తి యొక్క తత్వం తెలిసిపోతుంది. కానీ ఈ వ్యక్తి మాట్లాడుతుంటే నా ముఖే నేత్రయోహాంచ అభిలలాటే చ భ్రువోహి తదా, ఎలాంటి అపశబ్దం కనిపించటం లేదు, ఎలాంటి అనవసరమైనటువంటి మాటలు ఈ వ్యక్తి మాట్లాడటం లేదు. ఇతని ముఖంలో జీవకళ అలా ప్రతిధ్వనిస్తోంది. అంతేకాదు, ఇతని యొక్క మాట తీరు చూస్తుంటే ఏ వ్యక్తి అయితే ఇతన్ని మంత్రిగా ఉంచుకుంటాడో ఆ రాజు జీవితంలో సాధించలేనంటూ ఏది ఉండదు అని చెబుతారు రాముల వారు. ఇది హనుమంతుని యొక్క వైభవం. సాక్షాత్ ఆ రాముల వారే హనుమంతుడి గురించి చెప్పినటువంటి మాట. మామూలుగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మరోసారి ఆ వ్యక్తితో మాట్లాడాలని అనిపించదు కొందరిని చూస్తుంటే. ఎందుకంటే వాళ్ళు ముఖం చిట్లించి మాట్లాడుతుంటారు. మనసులో ఉన్నటువంటి అసూయ ఆ ముఖంలో కనిపిస్తుంటుంది. అలా కాకుండా ఒక వ్యక్తిని చూస్తేనే 2 చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఎందుకయ్యా అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి మనసు అలాంటిది. గుండెల్లో ఉన్న విషయం కళ్ళల్లో కనిపిస్తుంది. ఆ విషయం రాముల వారు పసిగట్టి లక్ష్మణుడితో అంటున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి తను వచ్చినటువంటి విషయాన్ని చెబుతారు. అయ్యా, మా రాజు సుగ్రీవుడు తన అన్న ఆగ్రహానికి గురై ఋష్యమూక పర్వతం మీద ఉన్నారు. మీరు మీ యొక్క మైత్రిని కోరుకుంటున్నారు అంటే తన భుజాలపై కూర్చొని రామ లక్ష్మణులు ఆ యొక్క పర్వతం పైకి వాలుతారు. ఇక్కడ ఆంజనేయ స్వామి రామ లక్ష్మణుల్ని సుగ్రీవుడికి పరిచయం చేస్తున్నారు. ఎలా పరిచయం చేస్తున్నారయ్యా అంటే, ఇక్ష్వాకునాం కులే జాతో రామో దశరథాత్మజః ధర్మే నిగదితంచ ఏవ పితుర్నిర్దేశకః. నాకు ఈ మధ్య ఇంకొక ఆయన్ని పరిచయం చేశారు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు అనుకున్నాను. ఆయన పరిచయం చేసేదే, అయ్యా ఈయన మన ఊరు వాళ్ళే, మీకు దగ్గర బంధువు అవుతారు, ఒక 100 కోట్ల ఆస్తి ఉంది ఈయనకని చెప్పారు. పరిచయం చెప్పటమే 100 కోట్ల ఆస్తి ఉంది అని చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పలేదు, ఆయన ఏమి చేస్తా ఉన్నాడని చెప్పలేదు, ఆ 100 కోట్లు ఎలా సంపాదించాడనే విషయం చెప్పలేదు. పరిచయం ప్రారంభమైందే 100 కోట్లకు ఆసామయ్యా ఈయనని పరిచయం చేశారు. నేను ఆ రామాయణం చదివాను కాబట్టి పరిచయం చేసిన వ్యక్తి గురించి తెలుసుకున్నాను. ఆ పరిచయం కాబడిన వ్యక్తి గురించి అంచనా వేసుకొని నమస్కారం పెట్టాను. మరి ఎక్కువసేపు మాట్లాడలేదు. ఆంజనేయ స్వామి అలా పరిచయం చేయటం లేదు రామలక్ష్మణుల్ని. రామలక్ష్మణుల యొక్క ధైర్య సాహసాల గురించి, వారి యొక్క శక్తి సామర్థ్యాల గురించి లక్ష్మణులు వారు చెప్పారు. ఎవరితో? హనుమంతుడితో. కానీ అవేవి పరిచయం చేయలేదు సుగ్రీవుడితో. ఎలా పరిచయం చేశాడయ్యా అంటే, ప్రభు వీళ్ళిద్దరూ ఇక్ష్వాకునాం కులే జమో దశరథాత్మజః, దశరథ మహారాజు పుత్రులైనటువంటి రామలక్ష్మణులయ్యా వీరు. మొదట తండ్రి గారి పేరు చెబుతున్నారు, దశరథాత్మజః. ఆ దశరథ మహారాజు యొక్క ఆత్మే ఈ రామ లక్ష్మణులుగా మీ ముందరకు వచ్చారయ్యా.
అక్కడ హనుమంతులు వారి యొక్క వైభవం కనిపిస్తోంది. తండ్రి గారి యొక్క పేరును మొదట ప్రస్తావన చేయటమే కాకుండా వారి యొక్క కులాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఇక్ష్వాకున, ఆ ఇక్ష్వాకుల కులంలో పుట్టినటువంటి గొప్పవారయ్యా. మన దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వాలు కులం అంటేనే ఏదో ఒక తప్పు అనేటటువంటి భావనని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిపోయింది. మన హిందూ సనాతన ధర్మంలో కుల వ్యవస్థ ఉంది, కుల దైవమే ఉంది. మనకు కుల దైవం ఉంది, కానీ తక్కువ కులం ఎక్కువ కులం అని మాత్రం లేదు. ఈ కులం ఉంటే ఏముంటుందో తెలుసయ్యా అంటే, ఈ కులం వెనక ఉన్నటువంటి మన హిందూ ధర్మమే నిలబడుతుంది. అందుకే ఆ మధ్య ఒక టీవీ ఛానల్ వాళ్ళు కులం తోకలు కత్తిరించండి అంటున్నారు. కులం తోకలు కత్తిరించండి అంటే అర్థం ఏం తెలుసయ్యా అంటే, ఆ కులం వెనక ఉన్నటువంటి హిందూ ధర్మం యొక్క రెక్కలు కత్తిరించండి అని అర్థం. మనం ఉదాహరణకు వైశ్యాలను తీసుకుందాం. వైశ్యులు వారి కులంలోనే పెళ్లి చేసుకుంటుంటారు. ఎంత కష్టం వచ్చినా సరే దాంతో ఏమవుతుందంటే వారి బంధువులే కనిపిస్తుంటారు. బంధువులే మనం పరిచయం చేసేటప్పుడు కూడా ఈయన మాకు 3 తరాలుగా బంధుత్వం అండి అని చెప్పి పరిచయం చేస్తుంటాం. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ కులం వెనక ఉన్నటువంటి ధర్మం, ఆ కులం వెనక ఉన్నటువంటి మతం కూడా నిలబడుతుంది. మన సనాతన ధర్మమే నిలబడుతుంది. అందువల్లే కుల దైవం ఉంది. కానీ మన కులంలోనే పుట్టినటువంటి ఒక వ్యక్తి పేరుకేమో వంశీ కృష్ణారెడ్డి అని పెట్టుకొని ఉంటాడు. మన హిందూ ధర్మాన్ని ద్వేషిస్తూ విదేశాల్లో పుట్టినటువంటి మతాలకు కొమ్ము కాస్తూ మన హిందూ ధర్మాన్ని ద్వేషిస్తుంటాడు. అలాంటి వాళ్ళని మనం దూరం పెట్టాలి, కానీ మన కుల వ్యవస్థని దూరం పెట్టకూడదు. కుల వ్యవస్థ ఉన్నప్పుడే వెనక ఉన్నటువంటి హిందూ ధర్మమే నిలబడుతుంది. మనం అమెరికాకు వెళితే అక్కడ ఎవరు కూడా 2 తరాల బంధుత్వం ఉండదు. అంతా అది నానా జాతి సమితిగా తయారైపోయి ఉంటుంది. మన హిందూ దేశంలో ఈ వేద భూమిలోనే మనం పరిచయం చేసుకునేటప్పుడు అయ్యా వీరు మాకు బంధువులు, 3 తరాలుగా బంధుత్వం అని చెప్పినప్పుడు ఆ యొక్క అనుబంధం, ఆ మాట్లాడే తత్వం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా రకరకాలుగా మిశ్రితమై విదేశీ సంస్కృతిని మనం అరువు తెచ్చుకోకూడదు. వాల్మీకి రామాయణాన్ని కనుక చదివితే ఒక మనిషి అంటే ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఆంజనేయ స్వామి పరిచయం చేస్తున్నప్పుడు ఇక్ష్వాకుణం కులే అంటున్నారు. కులాన్ని నేను ప్రస్తావించటం లేదు, ఆంజనేయ స్వామి ప్రస్తావిస్తున్నారు. కుల వ్యవస్థ ఉండాలి. కుల వ్యవస్థ ఉన్నప్పుడే మన హిందూ ధర్మం నిలబడుతుంది. అంతేకాని అంటరానితనం మన కుల వ్యవస్థలో ఎప్పుడూ లేదు. మీరు విదేశీ వ్యక్తులు చెప్పేటటువంటి తక్కువ కులం అని మీరు చెబుతున్నారే, ఆ కులంలో భగవంతుడే పుట్టాడు, మా భగవంతుడే పుట్టాడు. మాకు తక్కువ కులం ఎక్కువ కులం ఉంటే భగవంతుడు అక్కడ పుట్టేవాడు కాదు. మమ్మల్ని ఎలా విడదీయాలో మీకు తెలియకుండా ఇలాంటి సమస్యలు మీరు సృష్టిస్తున్నారు. అందుకే ఊరూరా రామాయణం విస్తృతంగా ప్రచారం జరగాలి. ఇంటింటికి రామాయణ పుస్తకాలను మనం పరిచయం చెయ్యాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి పుట్టినరోజు అంటే ఎక్కడో ఒక పెద్ద హోటల్కు తీసుకుపోయి ఒక 20,000 30,000 రూపాయలు కేకు పెట్టి కట్ చేసి చేసేదానికన్నా వాల్మీకి రామాయణ పుస్తకాలను, అయ్యా ఈరోజు నా కూతురు పుట్టినరోజు, అమ్మాయి బాగుండాలని ఆశీర్వదించండి అని వాల్మీకి రామాయణ పుస్తకాలను ఇంటింటికి తన కూతురు పిలుచుకొని పోయి ఇంటింటికి పంచితే నన్ను నమ్మండి, ఆ పాపకు రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. 100 ఏళ్ళు అష్ట ఐశ్వర్యాలతో తొలుతూగుతుంది. అలా కాకుండా కేకులు కట్ చేసుకుంటూ దీపాలను ఊపుతూ తిరుగుతడం కన్నా దీపాలను వెలిగించే సంస్కృతి మన పల్లెటూళ్ళల్లో రావాలి. అందుకే విదేశాల్లో ఉన్న వీలు చూసుకొని వచ్చినప్పుడల్లా పల్లెటూళ్ళల్లో రామాయణ ప్రవచన కార్యక్రమం చేయాలనే ప్రయత్నం
చేస్తూ ఉంటాను. అందుకే బుజ్జిరెడ్డి గారితో పరిచయం అయినప్పుడు పల్లెటూరు అని తెలుసుకోగానే వెంటనే నేను ఒప్పేసుకొని ఇక్కడికి రావటం జరిగింది. పల్లెల్లో ఎప్పుడైతే రామాయణం సంఘటితమవుతుందో కుల వ్యవస్థ కూడా సంఘటితమవుతుంది. కులాలకు అతీతంగా అందరూ ఇప్పుడు ఎక్కడ ఒక్కటిగా చేరి రామాయణాన్ని మనం వింటున్నామో, రామాయణ కీర్తన జరుగుతుందో, అప్పుడు విదేశీ మతాలు ఊరి పొలిమేర్లకు రావాలంటేనే హడలిపోతాయి. మనం వాళ్ళని ఎదుర్కోవాల్సిన పనులే. మన ఊర్లో రామాయణాన్ని వారానికి ఒక రోజైనా ప్రవచనం జరిగేలాగా మనం కార్యక్రమాలు రూపొందించుకోవాలి. వారానికి ఒక రోజైనా ఇక్కడ రామ భజన జరిగి తీరాలి. అప్పుడు ఊరు సుభిక్షంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఇక్ష్వాకునాం కులే జాతో రామో దశరథాత్మజ అని మొదటి వాక్యం చెప్పారు. రెండో వాక్యం అద్భుతమైనటువంటి వాక్యం. ఆయన అంటున్నారు, ధర్మే నిగదిధంచ ఏవ పితుర్నిర్దేశ కారక. అయ్యా, ఈయన రాముల వారు ఉన్నారే, ఈయన వాళ్ళ నాన్న మాటకు కట్టుబడినటువంటి కొడుకయ్యా. ఇలా ఎవరైనా పరిచయం చేస్తున్నారంటేనే ఆ పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి రామాయణం చదివినాడని గుర్తు. ఇంత పెద్ద ఆస్తికి వారసుడని పరిచయం చేయటం లేదు ఆంజనేయ స్వామి. అయ్యా, వాళ్ళ నాన్నగారి మాట కోసం ఇతను ధర్మానికి కట్టుబడి రాజ్యాన్ని వదిలేసి అడవులకు వచ్చేసినటువంటి వ్యక్తి అయ్యా. మొట్టమొదటి ఆయన చాలా రకాలుగా పరిచయం చేశాడు. మొదటి 2 వాక్యాల్లోనే హనుమంతుల వారి యొక్క వైభవం మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ధర్మే నిగదిధంచ ఏవ పితుర్నిర్దేశ కారక. నేను కొద్దిమంది పేర్లు సభాముఖంగా చెప్పడానికి ఇష్టపడను, కానీ నాకు తెలిసినటువంటి ఒక విషయం చెప్తాను. ఆ తండ్రికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కూతుర్ని పాపం తెలియకుండా ఏదో ఒక జాగాలో పెళ్లి చేయడంతో ఆ భర్త సరిగా లేకుండా ఆ అమ్మాయిని బాధ పెడుతుంటే, నేను వెళ్ళిపోతే నా కూతురు దుస్థితి ఏమి అని ఆ ఉన్న ఒక ఇల్లుని కూతురు పేరులో రాశాడు. కొడుకుని బాగా చదివించాడు. 1,00,000 రూపాయలు పైగా జీతం సంపాదిస్తున్నాడు కదా అని ఆ ఇల్లుని ఎవరికి తెలియకుండా కూతురు మీద రాసి పెట్టాడు. ఎందుకంటే భర్త సరిగా లేదు కదా, ఏదో ఒక రోజు మారుతాడు, ఆ మారేంత వరకు నా కూతురి పరిస్థితి ఎట్లా అని తను లేకపోతే రాసి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కొడుకు ఆ నాన్నగారిని కష్టాలు పెట్టాడు. బయటేమో మామూలుగా మాట్లాడతాడు, ఇంటికి వస్తే ఆ నాన్నగారిని అనరాని మాటలు. నాన్నగారి ఆస్తి ఉన్న ఒకే ఒక ఆస్తి, తాతగారి ఆస్తి కాదు, ఆ ఆస్తిని కూతురి మీద రాశాడనే ఆ నాన్నగారితోనే వైరం పెంచుకున్నాడు ఆ కొడుకు. ఆ వ్యక్తి కనుక రామాయణం చదివితే, అయ్యా, నాన్నగారిని ఎలా సంతోష పెట్టాలో అలా బ్రతకాలి కదా. రాముల వారు అంటారు ఒకానొక సందర్భంలో కైకేయితో, అమ్మా, మీరు నాన్నగారిని ఎందుకు అడిగారమ్మా ఆ మాట? రాజ్యం కావాలని మీ అబ్బాయికి నాకు చెప్పుంటే నేను వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. అత్ర భవతః కించిత్ సత్యం కర్తం ప్రియం మయా సర్వదా కృతం ఏవతత్. ఇది రాముల వారి యొక్క వ్యక్తిత్వానికి పరాకాష్ట. రాముల వారి యొక్క వ్యక్తిత్వం ఈ శ్లోకంలో నిమిగ్గుతమై ఉంది. ఆయన అంటున్నారు కైకేయితో, అమ్మా, యత్ అత్ర భవతః కించిత్ సత్యం కర్తం ప్రియం మయా. అమ్మా, మా నాన్నగారికి ఇష్టమైన పని ఏదైనా చేసే అదృష్టం కనుక నాకు కలిగితే నేను వెంటనే చేసేస్తానమ్మా. ఏం మాత్రం వెనక ముందు కూడా ఆలోచించను. ప్రాణానపి పరిత్యజ్య, నా ప్రాణాలే వదిలేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తే నాన్నగారి కోసం వెంటనే వదిలేస్తానమ్మా. అలాంటిది రాజ్యం కోసం నేను ఇక్కడ ఉంటానని అనుకున్నారా అని అన్నప్పుడు రాముల వారి తత్వం మనకు కనపడుతుంది. ఆ రాముల వారికి తెలుసు, తండ్రి అంటే సాక్షాత్ పరమశివుడే ఈ భూమి మీద తిరుగుతుంటాడని తండ్రికి చేసిన నమస్కారం
పరబ్రహ్మముకు చేసిన నమస్కారం అనే సమస్త మానవాళికి తెలియచేయడానికే రామావతారం వచ్చింది. వేదాన్ని చదువుకోవడానికి కలియుగంలో ప్రజలకు కష్టమని తెలిసే రామావతారం వచ్చి వేదంలో ఒక మనిషి అంటే ఎలా బ్రతకాలో అలా బ్రతికి చూపించినటువంటి అవతారం రామావతారం. ఒకానొక సందర్భంలో కైకేయితో అంటారు, అమ్మా మీరు నాన్నగారు ఒక మాట చెబితే నేను వినకపోవటమా? అమ్మా యత్ అత్ర భవతః కించిత్ సత్యం కర్తం ప్రియం మయా ప్రాణానపి పరిత్యజ్య సర్వదా కృతం ఏవతత్. నాన్నగారి కోసం నేను ఏ పని చేయడానికైనా సిద్ధమమ్మా అని చెప్పి ఆయన అంటున్నారు రాముల వారు, అహో దిజ్ఞారహసే దేవి భక్తుం మాం మిత్రుసం వచః అహం హి వచనాతురజ్ఞః పతేయం అపి పావకే భక్షేయం విషం తిక్షణం మధ్యేయం అమర్పీచ మహార్ణవే నియుక్తః గురునా పితృన్ రూపేణ చ హితేన చ. అమ్మా కైకేయి తల్లి, మీరు ఆ మాట అని ఉండాల్సింది కాదు. నాన్నగారు ఒక మాట చెప్తే కొడుకు వినకపోవడమా? ఆ నాన్నగారు ఆజ్ఞాపిస్తే పతేయం అపి పావకే, నాన్నగారు చితి పేర్చే రామ అగ్గిలో దూకురా అంటే దూకిన తరువాత బతికి లేచి వస్తానా అని ఆలోచించనమ్మా, వెంటనే దూకేస్తాను. భక్షేయం విషం తీక్షణం, నాన్నగారు రామ కాలకూట విషం తాగురా అంటే తాగిన తరువాత మిగులుతానా లేదా అని ఆలోచించనమ్మా, వెంటనే తాగేస్తాను. మధ్యేయం అపీచ అర్ణవే, సముద్రం మధ్యలోకి తీసుకువెళ్ళే దూకురా రామ అంటే వెంటనే దూకేస్తానమ్మా. ఎందుకో తెలుసా? నియుక్తః గురునా పితృన్ రూపేణ చ హితేన చ. ఈ లోకంలో ఒక తండ్రి తన కొడుకు ఏదైనా చెబితే ఆ కొడుకు బాగుండాలనే చెబుతారమ్మా, ఆ కొడుకు మంచి కోరే తండ్రి చెబుతాడమ్మా. అంతేగానే నాన్నగారికి ఎదురు తిరిగే సంస్కృతి ఈ సనాతన ధర్మంలో లేదమ్మా. అలా అని చెబుతూ అడవులకి వెళ్ళిపోతుంటే ఎందుకో రాముల వారికి ఒక మనసులో ఒక ఆలోచన మెదులుతుంది. నేను ఉన్నప్పుడే నా నాన్నగారితో ఇలా ప్రవర్తిస్తుంది ఈ కైకేయి, నేను వెళ్ళిపోతే నాన్నగారి పరిస్థితి ఏమవుతుందో అని ఒక్క మాట చెప్పి బయలుదేరతారు. నాను మయి కైకేయి కించిత్ ఆశంససే గుణం. అమ్మా మీరు నన్ను ఆజ్ఞాపిస్తుంటే సరిపోయేది, కానీ మీరు నాన్నగారి మనసుని బాధ పెట్టేశారు. నాన్నగారికి మీరంటే పంచ ప్రాణాలు, అలాంటి నాన్నగారి మనసుని మీరు బాధ పెట్టేశారు. భరతః పాలయేద్ రాజ్యం శుశ్రూషేచ్చ పితుర్యదా తహ భవత్యా కర్తవ్యం సహి ధర్మః సనాతనః. అమ్మా ఈ సనాతన ధర్మంలో ఒక ఆచారం ఉంది. మనం గమనిస్తే రామాయణంలో ఎక్కడ హిందూ మతం అనే పదం రాదు. ఎందుకంటే మతాలు పుట్టి 2005 సంవత్సరాలే అయ్యింది. సనాతన ధర్మానికి సనాతనం అంటేనే పుట్టుక లేనిది, ముగింపు లేనిది అని అర్థం. అలాంటి సనాతన ధర్మంలో ఒక ఆచారం ఉంది తల్లే. భరతః పాలయేద్ రాజ్యం, భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే శుశ్రూషేచ్చ పితుర్యద, రాజైన రాజ్యానికి రాజైన నాన్నగారికి శుశ్రూష చేయాలమ్మా. తహా భవత్యా కర్తవ్యం, రాజమాతగా అది మీ కర్తవ్యం తల్లి. సహి ధర్మ సనాతన, ఈ సనాతన ధర్మంలో ఈ ఆచారాన్ని పాటించాలి అని చెబుతారు రాముల వారు. అంటే ఒక కొడుకంటే ఎలా జీవించాలో రాముల వారు చెబుతున్నారు. అలా కాకుండా నాన్నగారు ఆస్తి సరిగా పంచేయలేదనే కోర్టులో కేసులు వేస్తున్నారంటే మనం రామాయణానికి ఎంత దూరంగా జరిగిపోయామో మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఉడతా భక్తిగా రామాయణాన్ని వ్యాప్తి చెయ్యాలి. ప్రవచనాలే చెప్పాల్సిన అవసరం లేదు. రామాయణ పుస్తకాలు ఇప్పుడు చాలా తక్కువ ధరకే మార్కెట్లో లభ్యమవుతున్నాయి. గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు 50 రూపాయలు ఇస్తే పుస్తకం వస్తుంది. ప్రతి పుట్టినరోజు,
ఒక 100 పుస్తకాలు తీసుకుపోయి దేవాలయానికి బహుకరించండి. అయ్యా పూజారి, ఈరోజు దేవాలయానికి ఎవరు వస్తారో వాళ్ళకందరికీ నా పేరున బహుకరించండి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి శుభం జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి పరిచయం చేస్తున్నటువంటి మాట, నాన్నగారి మాటకు కట్టుబడినటువంటి ఈ రామచంద్రుడు అడవులకు వచ్చేశారు ప్రభు అని చెబుతున్నారు. అలా చెప్పడం వెనక అర్థం దాగుంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడవుతే ధర్మే నిగదంచ పితుర్నిర్దేశకారక, ధర్మానికి కట్టుబడి నాన్నగారి మాటకు కట్టుబడిన కొడుకు అని చెబుతుంటే అన్యాపదేశంగా సుగ్రీవుడితో చెబుతున్నారు, ప్రభు మీరు వీళ్ళని నమ్మచ్చు, ఇలాంటి వ్యక్తిని నమ్మచ్చయ్యా. నాన్నగారి మీద కోర్టుకు కేసేసినోడితో మనం సహవాసం చేయాలన్నా, నాన్నగారి కోసం బ్రతికినోడితో సహవాసం చేయాలన్నా అనేది రామాయణాన్ని చూస్తే అర్థమవుతుంది. అందుకే రామాయణం చదివితే ఎవరితో మనం సహవాసం చేయాలి, ఎవరిని మనం దూరంగా పెట్టాలో తెలుస్తుంది మనిషికి. అందుకే రామాయణం వేదోపబ్రహ్మణమైంది. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో సుగ్రీవుడు ఇంకా ఏమాత్రం మాట్లాడకుండా ఎంతో ఆనందంతో తన విషయాలన్నీ చెబుతారు. రామ సుగ్రీవులకు అగ్ని సాక్షిగా మైత్రి కుదురుతుంది, అగ్ని సాక్షిగా వాలి వధ జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ సీతమ్మ జాడ కనుక్కోవడం కోసం వానర సమూహం అంతా నలుదిక్కులా బయలుదేరుతుంది. దక్షిణం వైపుగా ఆంజనేయ స్వామి అంగదుడి నాయకత్వంలో బయలుదేరుతారు. సముద్రం తీరంలో వచ్చి చూస్తే ఆ సముద్ర ఘోషకు ఒక్కసారిగా అందరిలో నిస్సత్వం వచ్చేస్తుంది. అంతకు ముందు వరకు సంపాతి చెప్పింది సముద్రాన్ని దాటితే లంకలో సీత నాకు కనిపిస్తోంది, మీరు వెళితే మీకు సీతా దర్శనం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఎంతో ఆనందంగా వచ్చినటువంటి వానర సైన్యం ఆ సముద్రం అలలతో ఎగిసి పడుతున్నటువంటి ఆ సముద్రాన్ని చూసి ఒక్కసారిగా నిస్సత్వానికి గురవుతారు అందరూ. ఆంజనేయ స్వామి వారు కూడా ఎక్కడో ఒక మూలలో కూర్చో ఉంటారు, ఇది మన వల్ల ఏ పని కాదని. అప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి గజుడు అనేటటువంటి వానర వీరుడు, అయ్యా ఇది చూస్తుంటే 100 యోజనాలుగా కనిపిస్తోంది, నేను 10 ఆమడలు మాత్రం నేను గెంతగలను. ఆమడ అనేది మన స్వచ్ఛమైనటువంటి తెలుగు. ఆమడ అంటే 8 మైళ్ళు అని అర్థం. సంస్కృతంలో యోజనము అంటారు. ఒక తెలుగు వాడుగా తెలుగు పదాలను పలకాలని మనం ఎప్పుడైతే ఆ యొక్క తెలుగు పదాలను ప్రయోగిస్తామో ఇంట్లో కూడా ఒక తెలియనటువంటి ఒక మంచి వాతావరణం ఉంటుంది. ఈ మధ్య మిత్రుల ఇంటికి వెళ్తే వాళ్ళు ఆంగ్ల భాషలో మాట్లాడటం అలవాటు చేస్తుంటారు. ఎంత విదేశాల్లో ఉన్నా మన ఊరు వస్తే, మన ఇంటికి వస్తే మన మాతృభాషలో మాట్లాడినప్పుడు ఉన్నటువంటి ఆనందం ఆ పరాయి భాషలో మనకు కనిపించదు. అందుకే ఆ గజుడు అనేటువంటి అంటున్నాడు, అయ్యా నేను 10 యోజనాలు మాత్రం నేను గెంతగలనంటే, గవాక్షుడు అనేటటువంటి ఆ వానర వీరుడు నేను 20 అడుగుల వరకు 20 యోజనాల వరకు వెళ్ళగలను అంటాడు. గంధమాదనుడు 50 యోజనాలు వెళ్ళగలను అంటాడు. అలా ఒక్కొక్కరు మళ్ళీ చూస్తే ఆ సుషేనుడు నేను 80 యోజనాలు వెళ్ళగలను అంటాడు. పాపం జాంబవంతుడు అప్పటికే ముసలివారైపోయింటారు. అయ్యా నేను 90 యోజనాలు మాత్రం నేను వెళ్ళగలనే, ఇది 100 యోజనాలు ఉందంటే అంగదుడు వస్తాడు. నేనైతే 100 యోజనాలు దాటగలను, కానీ తిరిగి వస్తానా అన్న నమ్మకం నాకు లేదు. నేను అంత దూరం వెళ్ళిన తరువాత అక్కడ అలసిపోయి పడిపోతే రామ కార్యం చెడిపోతుంది అనే బాధపడుతుంటే, అందరికన్నా పెద్దవాడైనటువంటి ఆ యొక్క జాంబవంతుల వారు ఎక్కడో మూలలో కూర్చుంటారు మన ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి భుజం మీద చెయ్యేసి ఉత్తిష్ట హరిశార్దూల, ఉత్తిష్ట అంటే సంస్కృతంలో లేయి నాయన,
వానర సార్థువులా అంటున్నారు. అంతవరకు నేను ఎవరో మామూలు సాదా సీదా వానరుడుగా ఉన్నటువంటి ఆ వానరం, ఎందుకంటే శాపం వల్ల తన శక్తినే మరిచిపోయినటువంటి ఆంజనేయ స్వామి ఏమాత్రం ఒకరితో పరిచయం లేనట్టు ఏదో ఒక మూలలో ఉంటే జాంబవంతుడు భుజం పైన చెయ్యెట్టి ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమాన్యాగతి హితవా. ఓ వానరులలోనే ఈ వానరులలోనే పులి లాంటి ఓ ఆంజనేయ ఉత్తిష్ట లేనాయన, ఒక్కసారిగా పైకి లై లంఘనంచ ఈ సముద్రాన్ని దాటు. నువ్వు ఎవరనుకుంటున్నావు? ఈ సమస్త లోకాల్లో నీలాంటి శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి లేదయ్యా. శాపం వల్ల నీ యొక్క శక్తిని నువ్వు మర్చిపోయావు. ఎవరైనా ఒక్కసారి నీ యొక్క శక్తి సామర్థ్యం గుర్తు చేస్తే తిరిగి నీకు పూర్వ వైభవం వచ్చేస్తుంది. అలా జాంబవంతుడు తన శక్తి సామర్థ్యాలను తెలియచేయగానే మారుతస్య సమూవేగే ఆంజనేయ స్వామి అంటున్నారు, చుట్టూ ఒక్కసారిగా మేరు పర్వతంలా పెరిగిపోతూ ఆంజనేయ స్వామి అంటున్నారు, మారుతస్య సమూవేగే గరుడస్య సమూజవే ఆయుధం యోజనానంతో గమిష్యామితి మతి అంటున్నారు ఆంజనేయ స్వామి. ఓ వానర వీరులారా, మీరు భయపడకండి, మీరు ఇలా నిస్సత్తువుగా ఉండకండి. నా శక్తి ఎలాంటిదయ్యా అంటే మారుతస్య సమూవేగే, నా నాన్నగారైనటువంటి వాయుదేవుడి వెళ్ళే వేగంతో నేను దూసుకు వెళ్ళగలను. మారుతస్య సమూవేగే గరుడస్య సమూజవే, గరుడు లాంటి ఆ పక్షి రాజైనటువంటి సాక్షాత్ మహావిష్ణువుకే వాహనమైనటువంటి ఆ గరుత్మంతుడికి ఉన్నటువంటి జవసత్వాలు నాలో ఉన్నాయి. యోజనానంతు అభిగమిష్యామి, 100 యోజనాలు కాదయ్యా, 1000 యోజనాలు 10,000 యోజనాలు దాటగలగలిగినటువంటి శక్తి సంపన్నున్నే. మీరు భయపడకండి. సీతాదేవి ఎక్కడ ఉన్నా సరే, ఏ లోకంలో ఉన్నా సరే వెళ్ళి తల్లిని దర్శించి రాముల వారి దగ్గరికి మనం తిరిగి వెళతాం. అక్కడి నుంచి ఉరుకుతాం, వెళ్ళి ఆ లంకకు వెళ్ళి సీతమ్మ దర్శనం చేసుకొని అక్కడ తల్లి కనిపించకపోతే ఆ రావణాసురుణ్ణి ఈ సముద్రం పైన లాక్కొచ్చి రాముల వారి పాదాల ముందు వేస్తా. అక్కడ దొరకపోతే ఉన్నత లోకాలకు వెళతా, స్వర్గలోకానికి వెళతా, సీతమ్మను చూసి వస్తానని తన వానర వీరుల్లో హనుమంతుల వారి భక్తులుగా ఉంటారు. ఇక్కడ రామదాస్ గారు ఉన్నారు. ఆయన ముఖంలోనే ఒక కళ కనిపిస్తుంటుంది. రామదాస్ అని పెట్టారు ఆయనకి పేరు. ఎందుకంటే రాముడికి దాసు ఎవరు? హనుమంతుల వారు. హనుమంతుడి భక్తుడికి ఉండేటటువంటి ఒక లక్షణం ఏమంటే ముఖంలో ఒక కళ ఉంటుంది, ఒక జీవ కళ ఉంటుంది. శక్తిని వ్యాపింపచేస్తూ ఉంటే తనకు ఉన్నటువంటి ఐశ్వర్యం మరింతగా వృద్ధిలోకి వస్తుంది. ఎవరైతే ఆంజనేయ స్వామిని ఉపాసన చేస్తారో, తప్పి తారిపోయి వేరే వాళ్ళని ఉపాసన చేస్తే వారి మొక్కల్లో ఒక తెలియనటువంటి ఒక ఉత్సాహం, వాళ్ళతో మాట్లాడుతుంటే చనిపోదామనుకున్న వ్యక్తికి కూడా మళ్ళీ బ్రతకాలనే ఆశ కలుగుతుంది. అలాంటి వ్యక్తితో సహవాసం చేయాలనిపిస్తుంది. ఆ వ్యక్తి ముఖంలో ఎప్పుడు ధైర్యం ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామికి ఉండేటటువంటి లక్షణం. అందుకే మనం వ్యాయామశాలల్లో కూడా చూస్తుంటాం. ప్రతి వ్యాయామశాలల్లో కూడా ఆంజనేయ స్వామి ఉంటారు. ఎందుకంటే మామూలుగా వ్యక్తులు అలా డసిపోయి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని వ్యాయామశాలకు పంపిస్తారు. అక్కడ కనిపించేది ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఉపాసన చేసేటటువంటి వ్యక్తికి ధైర్యం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, ఆ వ్యక్తికి ఐశ్వర్యం కలుగుతుంది. ఎందుకంటే వారికి రాములు వారి కటాక్షం ఉంటుంది. అలా ఆంజనేయ స్వామి మహేంద్రగిరి పర్వతంపై నిల్చుకొని తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పదే. ఇది సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. మనం వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు ఉంటే ఈ శ్లోకం సరిగ్గా మధ్యలో ఉంది. అంటే అంతకుముందు 12,000 శ్లోకాలు పూర్తి అయిపోయినాయి. కరెక్ట్గా సరిగ్గా మధ్యలో ఉన్నటువంటి ఈ శ్లోకం
తతో రావణ నీతాయాహ సీతాయాహ. ఆ రావణాసురుడు తీసుకోబడినటువంటి ఆ రావణాసురుడితే తీసుకోబడినటువంటి సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవడం కోసం చారణాచరితే పతి అంటున్నారు. చారణులు అంటే ఎప్పుడు శుభవార్తలు మాత్రమే తెలియచేయడానికి వెళుతున్నటువంటి దేవతలు వాళ్ళు. ఆ దేవతలు వెళ్ళేదానికి ఒక దారి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దారి ఉంటుంది. ఆ వ్యక్తి ప్రధానమంత్రి అవుతే అతను వెళ్ళేటటువంటి దారి రాజదారి, ఆ రహదారి ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి దారిలో మామూలుగా మనం చూస్తే అన్నిటికన్నా తక్కువ ఎత్తులో పిచ్చుకలు ఎగురుతాయి. పిచ్చుకలు, ఆ పిచ్చుకల కన్నా ఇంకా కొంచెం ఎత్తులో కాకులు ఎగురుతాయి. ఆ కాకుల కన్నా కొంచెం ఎత్తులో భాష పక్షులు ఎగురుతాయి. ఆ భాష పక్షుల కన్నా ఎక్కువ ఎత్తులో డేగలు ఎగురుతాయి. ఆ డేగల కన్నా ఎక్కువ ఎత్తులో గ్రద్దలు ఎగురుతాయి. ఆ గ్రద్దల కన్నా ఎక్కువ ఎత్తులో గరుత్మంతుడు పోతాడు. ఆ దారిలో చారణులు పోతారు. ఆ దారి ఎలాంటి దారయ్యా అంటే తల్లిదండ్రులను బాధ పెట్టినటువంటి కొడుకు పోయేటటువంటి దారి కాదది. ఊర్లో ఉన్న వాళ్ళ ఉసురు పోసుకొని డబ్బులు సంపాదించినటువంటి వాడు పోయేటప్పుడు పోయే దారి కాదది. వారు పోయేదా ఎవరు వెళ్తారయ్యా అంటే గొప్ప గొప్ప పుణ్యకర్మలు చేసినటువంటి పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళేటప్పుడు వెళ్ళే దారిది. అది సాక్షాత్ బ్రహ్మ చేత, భగవాన్ బ్రహ్మదేవుని చేత ఈ జీవలోకంపై సువిస్తారంగా వేయబడినటువంటి ఒక దారి. ఆ దారి అదే చారణులు వెళ్ళేటటువంటి దారిది. సూర్యుడు సమస్త లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యుడు వెళ్ళే దారది, చంద్రుడు వెళ్ళే దారది, నాగులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వెళ్ళేటటువంటి దారది. ఐరావతం, దేవేంద్రుడి యొక్క వాహనమైనటువంటి ఆ ఐరావతం వెళ్ళే దారిది. అవిష్యును తీసుకుపోయేటటువంటి అగ్నులు వెళ్ళేటటువంటి దారిది. అలాంటి పుణ్యాత్ములు వెళ్ళేటటువంటి దారిలో వెళతాను అని ఆంజనేయ స్వామి ఈ శ్లోకంలో చెబుతున్నారు. మామూలుగా ఒక దారిలో పోతానని చెప్పుండొచ్చు కదా. ఎందుకు చెబుతున్నారంటే ఒక మనిషి ఎలాంటి దారిలో నడవాలో సమస్త మానవాళికి అన్యాపదేశంగా ఆంజనేయ స్వామి మనకు తెలియచేస్తున్నారు. అయ్యా, తప్పుడు మార్గంలో సారా వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించచ్చేమో కానీ అది ఎన్నో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. అలాంటి డబ్బుతో నా భార్య పిల్లల్ని సాకదలుచుకోలేదు. మామూలుగా మనం అయోధ్యకాండకు వెళతాను. తిరిగి అయోధ్యకాండలో రాముల వారు అడవులకు వెళ్ళిపోయారని చెప్పి తెలియదు పాపం భరతుడికి. వస్తే రాముల వారి తల్లి కౌసల్యాదేవి భరతుడిని అంటుంది, ఏమి భరత, నీ ముఖం కూడా నాకు చూపించదయా? మీ అన్నగారిని ఏమీ తెలియకుండా అడవులకు పంపించేసి ఏమీ తెలియకుండా ఇక్కడ వచ్చి నా దగ్గర నటిస్తున్నావు కదా అన్నప్పుడు ఆ భరతుడు చెప్పినటువంటి మాట, అమ్మా, నేనే కనుక నా అన్నని నిజంగా అడవులకు పంపించుంటే లక్షాయ మధుమాంసేన లోహేన విషేణ చ సదైవ బిప్రియాద్భృశ్యాన్యశ్చార్యో అనుమతే గతః. అమ్మా, ఒకడు ఈ సారా వ్యాపారం చేసి భార్యా పిల్లల్ని సాకుతూ ఉంటాడు. ఇంకొకడు విషాన్ని అమ్మి, ఎలుకల మందో ఏదో ఒక విషయాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో భార్యా పిల్లల్ని సాకుతుంటాడు. అలాంటి వాడికి వచ్చే పాపం నాకు వచ్చేగాక అంటాడు. అంటే రామాయణం ఎలాంటి పనులు చేయాలో, ఎలాంటి పనులు చేయకూడదో కూడా మనకు అన్యాపదేశంగా తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ తిరిగి నేను ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తున్నాను. తతో రావణ నీతాయాహ సీతాయాహ శత్రుకర్షణ అంటే శత్రువుల్ని కర్షించేటటువంటి, శత్రువుల్ని సంహరించేటటువంటి ఆ ఆంజనేయ స్వామి సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం చారణులు వెళ్ళే దారిలో వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్నటువంటి ఆంజనేయ స్వామికి
జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి వానర వీరులంతా. ఇక్కడ అందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరిగ్గా ఇలాంటి వాతావరణమే ఆ మహేంద్రగిరి పర్వతంపై నెలకొని ఉంది. అందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే ఊవెట్టున నినాదాలు చేస్తుంటే దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మ వానరః సముద్రగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాభవో. దుష్కరం నిష్ప్రతిద్వందం, దుష్కరమైనటువంటి పనిని, ఎవరు అంతకు ముందు చేయలేనటువంటి పనిని, దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షన్ కర్మ వానరః. ఆ వానర వీరుడు ఇంతకు ముందు ఎవరు చేయలేనటువంటి పనిని చేయడానికి సాహసించి సంకల్పించి సముద్రగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాభవో. ఎదురుగా సముద్రం కనిపిస్తుంటే మెడను పైకెత్తి 2 చేతుల్ని భూమికి అలా ఆంచి ఇలా చూస్తుంటే సముద్రంలో ఉన్న నీటినంతా తాగేస్తున్నాడా అని అనిపిస్తోంది. మామూలుగా మనం పల్లెటూరులో చూస్తుంటే ఒక్కోసారి హోరుమని వాన వస్తుంటుంది, మురుములు మెరుపులు మెరుస్తుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళి తలుపులు కూడా గడియలేసుకొని కిటికీలో చూస్తుంటారు ఏం జరుగుతోంది, పెద్ద పెద్ద ఉరుములు మెరుస్తుంది, ఏమవుతుందో అని హడలిపోయి చూస్తుంటే ఒక్క వృషభం మాత్రం, ఎద్దు మాత్రం టీవీగా రహదారి మధ్యలో నిల్చుకొని ఎదురుగా పిడుగుల వాన వస్తున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా ఎలా ముందుకు వెళుతుందో అలా ఆంజనేయ స్వామి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సముద్రగ్ర శిరోగ్రీవో గవాంపతి రివాభవో అంటే గోవులకు అధిపతి అయినటువంటి ఆ వృషభం ఎలా అయితే ఉరుములు మెరుమెట్లు గలుపుతున్న వాన వస్తున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా ఎదురుగా సముద్రపు అలలు హోరుమని ఎగిసిపడుతూ ఘోషిస్తున్నా ఏ మాత్రం చెదరకుండా బెదరకుండా ఆంజనేయ స్వామి తలను పైకెత్తి సముద్రంలో ఉన్న నీటినే తాగేపోతాడా అనే విధంగా కనిపిస్తూ తన లక్ష్యం వైపుకే చూస్తున్నాడు. అతనికి లంక మాత్రమే తన కన్నుల్లో కనిపిస్తోంది. ఏమి చెయ్యాలా అని అనిపిస్తుంటే ఆయన పెట్టిన ఒక్క కుదుపుకు ఆ మహేంద్రగిరి పర్వతమే ఒక్కసారిగా తునాతునకలయ్యేటటువంటి స్థితి. అక్కడ ఉన్నటువంటి ఆ విద్యాధరులు, ఆ గంధర్వులందరూ ఏదో భూతం ఈ పర్వతాన్ని తునాతునకలు చేసేస్తోంది, మన ఇక్కడ ఉండకూడదనే ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగురి ఏమి జరుగుతోందా అని చూస్తుంటే అక్కడ కనిపిస్తోంది వాళ్ళకు పైన చారణలు వెళ్తుంటారు. వాళ్ళు చెబుతున్నారు వానరార్థం చ రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతే. రాముల వారి పనిపై వానరుల కోసం ఈ వాయుపుత్రుడు సముద్రాన్ని ఈ వైపు నుంచి ఆ వైపుకు దూకడానికి నిశ్చయించుకున్నారని చెబుతుంటే ఒక్కసారిగా విద్యార్థులు ఆశ్చర్యపోతారు. సముద్రాన్ని దాటడమా? ఆహా, ఆ విద్యాధరులు చెబుతున్నటువంటి రామార్థం వానరార్థం చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. మనసులో కూడా ఊహించడానికి అలవి కానటువంటి కార్యాన్ని సాధించడం కోసం ఆంజనేయ స్వామి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరారు. వాయు వేగంతో వెళుతున్నారు. మధ్యలో మైనాకుడు అడ్డగిస్తే మైనాకుడు యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన ఎలా వెళ్తున్నారయ్య అంటే యదా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చే తద్వత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఈ శ్లోకం కనుక మనిషికి అర్థమవుతే, ఈ శ్లోకం కనుక చిన్నపిల్లలకు చిన్నప్పుడే కానీ అర్థాన్ని విశదీకరించి చెబితే ఒక వ్యక్తి జీవితంలో ఎలా జీవించాలో తెలుస్తుంది. తను చేయవలసిన పనిని చేసేటప్పుడు ఎలాంటి దృక్పథంతో ఆ వ్యక్తి చేయాలో తెలుస్తుంది. ఒక వ్యక్తి ఏదో ఒక గ్రైనేట్ వ్యాపారమే చేస్తుంటాడు. తను చేస్తుంటే కూడా తను ఎలా చేయాలో కూడా ఈ శ్లోకంలో అన్యాపదేశంగా ఆంజనేయ స్వామి చెబుతున్నారు. ఆయన ఏమంటున్నారు? యథా రాఘవ నిర్ముక్త,
ఆ రాఘవుడు ఉన్నారే, ఆ రఘురాముడు సంధించి వదిలినటువంటి రామబాణం మామూలు ఒక్క పరక, ఓ చిన్న కట్టె ముక్క, ఏమీ శక్తి లేనటువంటి ఆ కట్టె పుల్ల రాముల వారి చేతి స్పర్శతో, ఆ రాముల వారు అనుష్ఠించినప్పుడు వదిలినటువంటి మంత్ర శక్తితో ఎలాగైతే శక్తివంతమై మామూలు ఓ సాదాసీదా కర్ర ముక్క రామ బాణంగా తిరిగి శత్రువు వైపుకి ఎలా దూసుకెళ్తుందో, యదా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేతద్వాత్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామ బాణం ఎలాగైతే లంకకు దూసుకెళ్తుందో నేను అలా దూసుకుపోతానంటున్నారు. అంటే అయ్యా, ఇందులో నా శక్తి ఏమీ లేదు, భగవంతుడు అనుగ్రహించాడు కాబట్టి నాకు ఈ యొక్క పరిశ్రమ వచ్చింది. నేను ఆ భగవంతుడు చెప్పినట్లు ధర్మంగా నా పనిలో నేను చేసుకుంటూ వెళ్తాను. ఎలాంటి ప్రతిఫలాన్ని, ఎలాంటి ఫలితాన్ని గురించి ఆలోచించకుండా నా పనిని నేను చేసుకుపోతానో, ఏదో ఓ రోజు భగవంతుడు నాకు తప్పకుండా ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాడు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు డసిపోడు. సమస్యలు వచ్చినప్పుడు ఇది నేను చేసేదేముంది, నా పని నేను చేసుకుంటూ వెళతా, భగవంతుడు తప్పకుండా నా వెనకుండి నన్ను నడిపిస్తాడు అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆత్మహత్యలు నిలిచిపోతాయి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, చిన్న పిల్లలు కూడా మార్కులు సరిగా రాలేదని చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారు ప్రతిఫలం గురించి, వారు ఫలితాలని గురించి ఆలోచిస్తూ చదువుతున్నారు. అలా చదువుకుండా, నాయనా నువ్వు రోజు కష్టపడి చదువు, నీకు 10 మార్కులు వచ్చినా 100కు 100 వచ్చినా నేనేం అనను నాయనా, నువ్వు చదువు అని చెప్పినప్పుడు పిల్లవాడిలో తను చేయవలసిన పనిపైన దృష్టి పెడతాడు. అలా కాకుండా అందరికన్నా ఎక్కువ మార్కులు తీసుకురావాలా అని పిల్లవాడిని పెంచినప్పుడు అతనిలో తెలియకుండా అసూయ వస్తుంది. ఇతరులతో పోల్చుకుంటూ అతడు తెలియకుండానే డసిపోతాడు. అలా కాకుండా తన పనిని ఎలాంటి వంచన లేకుండా, ఎలాంటి సోమరితనం లేకుండా తన పనిని కేంద్రీకృతంగా చేస్తే ఆంజనేయ స్వామి చేసినట్లు ఫలితం తప్పకుండా వస్తుంది. ఆ విషయాన్ని చెబుతున్నారు. యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామ బాణంలా నేను రావణుడు పాలించే లంకకు వెళతాననే ఆంజనేయ స్వామి ఆకాశంలో దూసుకువెళ్ళారు. అక్కడ మధ్యలో మీకు తెలుసు, సింహిక కనిపిస్తుంది. ఆ సింహికను చంపేస్తారు ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆ సింహిక అంతదాకా ఎన్నో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నటువంటి ఆ సింహిక ప్రాణాలను తీసినప్పుడు అక్కడ వెళుతున్నటువంటి చారులు చెబుతారు, యస్యతే ఏతాని చత్వారి వనరేంద్ర యథాతవ ధృతి దృష్టి మతి జాక్షం సకర్మసు నసీదతి. ఓ వానరేంద్ర, వానరులకే రాజు అయినటువంటి ఓ ఆంజనేయ స్వామి, మీకు ఉన్నటువంటి ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అది ఏమయ్యా అంటే ధృతి. ఒక పని చేసేటప్పుడు ధృతి ఉండాలి. నేను ఈ పని చేయగలను అనేటటువంటి సంకల్పం ఆ వ్యక్తికి కలగాలి. ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటగలము అని డసిపోకుండా సముద్రాన్ని దాటగలను అనేటటువంటి ఒక సంకల్పం ఎలాగైతే ఉందో, నేను ఈ పనిని చేయగలను అనేటటువంటి ధృతి మొట్టమొదటి లక్షణం కార్య సాధకుడికి. ధృతి దృష్టి. ఆ తను చేయవలసిన పనిపైనే అతను ఎప్పుడూ కేంద్రీకరించాలి. ఆ పని గురించి అతను ఆలోచించాలి తప్ప వేరే విషయాల గురించి ఆలోచించకూడదు. ఒక పిల్లవాడు కళాశాలలో చదువుతుంటే తను ఎప్పుడూ తను చదవవలసిన పనిపైనే గురి ఉండాలి. పిల్లలతో పాటు అక్కడికి ఇక్కడికి వెళ్ళి, మా నాన్నగారు నన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నారయ్యా, నేను నా చదువుపైనే దృష్టి పెడతాను, చదువులో ఎన్ని మార్కులు వచ్చినా సరే నేను చేయవలసిన పనిపైనే దృష్టి పెడతాను. ధృతి దృష్టి మతి. మతి అంటే సూక్ష్మ బుద్ధి. అంతకుముందు ఆంజనేయ స్వామి నాగదేవత సురస వచ్చినప్పుడు ఆయన అనవసరంగా పోట్లాటకు పోలేదు, తన బుద్ధి బలంతో జయించారామని. అలా ఒక విద్యార్థి తను చదువుకుంటున్నప్పుడు అనవసరంగా వాళ్ళతో వీళ్ళతో పోట్లాటలకు పోకుండా
తన ఇంత దూరం వచ్చింది చదువుల్లో చదివి ఉన్నత స్థితికి రావాలని తన లక్ష్యంపైనే కేంద్రీకరిస్తూ అలాంటి సునిశ్చిత బుద్ధి ఉండాలి. 4వది దాక్షం. దాక్షం అంటే ఒక చేయగలిగిన పనిని చేసేటటువంటి సమర్థత. ఆ దాక్షాన్ని ప్రతి ఒక్క కార్య సాధకుడు అలవరుచుకోవాలి. ఓ హనుమంత, ఈ 4 లక్షణాలు నీకున్నాయ్యా, నువ్వు ఎప్పుడు జీవితంలో ఓటమి చెందవు అని ఆశీర్వదిస్తారు ఆ యొక్క చారణలో. వారి దగ్గర సెలవు తీసుకునే ఆంజనేయ స్వామి ఆ లంకా పర్వతంపై అక్కడ ఉన్నటువంటి త్రికూట పర్వతం దగ్గర వాలుతారు. వాలి ఒక మాట అంటున్నారు ఆయన, భూతాశ్చార్త విపద్యంతే దేశకాల విరోధితా విప్లవం దూతమాసాద్య తమః సూర్యోదయే యదా. ఆంజనేయ స్వామిలో ఉన్న గొప్పతనం ఏంటయ్యా అంటే, నేనేమైనా తప్పు చేస్తున్నానా అని తనను తానే ఆయన పరీక్షించుకుంటూ ఉంటాడు. అక్కడక్కడ మన సుందరకాండను బాగా నిశితంగా గమనిస్తే అక్కడక్కడ తన గురించి తానే ఆలోచిస్తుంటారు. నేను చేస్తున్న పని సరైనదేనా, నాలో ఏమైనా లోపం ఉందా అని ఆయన ఏమంటున్నారంటే, భూతాశ్చార్త విపద్యంతే. ఒక్కొక్కసారి సులభంగా అవ్వాల్సిన పనులు కూడా కొద్దిమంది వల్ల ఆ పనులు చెడిపోతాయి. అది ఏమీ మనం కష్టపడి చేయాల్సిన పని లేదు. మొత్తం ఆ వ్యక్తికి ఆ రాజ్యంలో ఫుల్ మెజార్టీతో గెలిపించి ఉంటారు. గమ్ముని కూర్చుంటే కూడా అతను జరిగిపోతుంది. కానీ ఆయన చేసే తప్పుల వల్ల అంత పెద్ద ఈ సులభంగా జరగాల్సిన పనులు కూడా ఒక్కొక్కసారి కాకుండా వెళ్ళిపోతాయి. ఎందుకయ్యా అంటే ఇక్కడ చెబుతున్నారు ఆంజనేయ స్వామి, భూతాశ్చార్త విపద్యంతే దేశకాల విరోధితా. దేశ కాలాలకు అనుగుణంగా ఎవడైనా పోకపోతే సులభంగా రావాల్సిన పనులు అవి చెడిపోతాయ్యా. నేనేమైనా దేశకాల పరిస్థితులకు అనుగుణంగా పోలేదా? అవును, పోవటం లేదు. నేను ఇంత పెద్ద శరీరం వేసుకొని ఇక్కడ తిరిగితే వీళ్ళు కనిపెట్టేస్తారు. నేను ఎవరో కనిపెట్టేస్తారు. వెంటనే సీతమ్మ తల్లికి హాని జరగచ్చు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నేను వెంటనే నా రూపాన్ని చిన్నది చేసుకోవాలని పిల్లంత రూపంగా మారిపోతారు ఆంజనేయ స్వామి. భూతాశ్చార్త విపద్యంతే దేశకాల విరోధితా విప్లవం దూతమాసాద్య తమః సూర్యోదయే యదా. తమః అంటే చీకటి, సూర్యోదయం. సూర్యుడు వచ్చినప్పుడు ఎక్కడైతే చీకటి సులభంగా పటాపంచలైపోతుందో అలా మామూలుగా జరగాల్సిన పనులు కూడా దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోకుంటే చెడిపోతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఆ వ్యక్తి తను చేస్తున్న పని సరైందా కాదా అని చూసుకోవాలి. ఏమయ్యా, నేను చేసేది ఈ దేశంలో సరిపోతుందా? సరిపోకపోతే మార్చుకోకపోతే ఆ పని భ్రష్టు పట్టిపోతుందా? అది చెబుతున్నారు ఆంజనేయ స్వామి. అదే కాదు, అక్కడ ఇంకొక మహత్కరమైనటువంటి ఒక మాట, అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి నా శోభతే ఘాతయంతి హి కార్యాన్ని దూతాః పండితమానినః. అర్థానర్థాంతరే, ఎప్పుడు డబ్బు 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 అని అనుకునేవాడు, ప్రతి విషయంలోనూ డబ్బు చూసేవాడు, ప్రతి విషయాన్ని డబ్బుతో తూకం పెట్టేటటువంటి వాడు బుద్ధి నిశ్చితాపి. వాడు ఎంతటి తెలివైన వాడైనా సరే, వాడు ఎంతటి బుద్ధిని ఖచ్చితంగా అమలుపరిచేటటువంటి వాడైనా సరే, అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి నా శోభతే. అతని తెలివితేటలు పనిచేదయ్యా. అతను అంతా నాకే తెలుసు అనుకుని తిరుగుతుంటారు ఒక బ్యాచ్. నాకైతే అన్నింటినీ డబ్బులతో లెక్కేస్తూ ఉంటారు. అన్నిటికీ డబ్బులే. ఏ విషయం మాట్లాడినా ఇతనితో నేను 10 నిమిషాలు మాట్లాడితే నాకేమైనా లాభం వస్తుందా అని అనుకుంటూ ఉంటారు వ్యక్తులు. అలా ఉండకూడదు. డబ్బులతో కలవకూడదు. మనిషిని మానవత్వంతో కలవాలి, మంచితనంతో కలవాలి. అరే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతను నాకు ఇంత సహాయం చేస్తున్నాడే, ఇతనితో మనం సహవాసం చేయాలని అతను మళ్ళీ నీ దగ్గరికి వచ్చేయాలి. కానీ ప్రతి దాన్ని అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి నా శోభతే ఘాతయంతి కార్యాలే దూతాః పండితమానినః. అంతా నాకే తెలుసుకునేటటువంటి వ్యక్తులు ప్రతి దాన్ని డబ్బులతో కొలమానం పెట్టి చూసేటటువంటి వ్యక్తులు కావాల్సిన పనులు కూడా చెడగొట్టేస్తారు.
నేనేమైనా అలాంటి పనులు చేస్తున్నానా? నేనైనా బలవంతుని గర్వంతో వీగుతూ ఇక్కడ వచ్చి దిగానా అని తనను తాను పరీక్షించుకుంటూ అంతటి మహోన్నతమైన రూపాన్ని చిన్నదిగా చేసేసుకున్నారు ఆంజనేయ స్వామి. ఇది హనుమంతుల వారి యొక్క వైభవం. ఒక కార్య సాధకుడు ఎలా కార్యాన్ని నెరవేర్చాలో హనుమంతుని యొక్క గొప్పతనంలో మనకు కనిపిస్తుంది. అంతేకాదు ఆయన అంటున్నారు, నా వినిశ్చే కథం కార్యం వైక్లభ్యం నా కథం భవేత్ లంఘనంచ సముద్రస్య కథం నూనా వృధా భవేత్. నా వల్ల రాముల వారి పని చెడిపోకూడదు. చూడు ఒక మాట, నా వల్ల నాన్నగారికి చెడు పేరు రాకూడదు. నేను చేసే పని వల్ల మా ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడకూడదు. నా వల్ల నన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడకూడదు. ఆంజనేయ స్వామి ఏమంటున్నారు, నా వినిశ్చే కథం కార్యం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను తలపెట్టినటువంటి రామకార్యం వృధా పోకూడదు. నా వినిశ్చే కథం కార్యం వైక్లభ్యం నా కథం భవేత్. ఈ కార్యం చెడిపోకుండా ఉండాలంటే నేను ఏమి చెయ్యాలి? లంఘనంచ సముద్రస్య కథం నూనా వృధా భవేత్. ఇంత కష్టపడి సముద్రాన్ని దాటి వచ్చినటువంటి నా కష్టం వృధా పోకూడదు. దానికి నేను ఏమి చెయ్యాలి? ఏమైనా అవమానాలు ఉన్నా, రాముడి కోసం అవమానాలు భరించాల్సి వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉంటా. నేను వానర మంత్రిని, వానర వీరుణ్ణి అని విరవకూడదు. ఎక్కడ తగ్గాలో తగ్గినట్లు ఉంటారో ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని కనుక మనం రోజు సుందరకాండలో ఒక పేజీ అయినా చదివితే ఆంజనేయ స్వామి యొక్క ఆలోచన శైలి, ఆలోచన వైభవం మనకు అర్థమవుతుంది. అలా ఆంజనేయ స్వామి తనను తాను పరీక్షించుకుంటూ తనలో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకుంటూ లంకలోకి ప్రవేశించారు. లంకలోకి ప్రవేశించి అక్కడ వెతుకుతుంటే ఆ రావణుడి అంతఃపురంలో రావణుడి యొక్క భార్యలతో అందరూ పడుకొని నిద్ర అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆంజనేయ స్వామి అంటున్నారు, బభువ బుద్ధిస్తు హరీశ్వరస్య యతీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమాం యదా రక్షస భార్యాః సుజాతమస్యేతి సాధుబుద్ధే. ఇది ఆంజనేయ స్వామి యొక్క మనసును అలా తెరిచి చూపిస్తుంది ప్రజలకందరికీ. బభువ బుద్ధిస్తు హరీశ్వరస్య యతీదృశీ రాఘవ ధర్మపత్ని ఇదా ఇమాం రక్షస రాజభార్యాః. ఆ యొక్క ఆంజనేయ స్వామికి అప్పుడు ఒక మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ లంకలో రావణాసురుడు ఎలాగైతే తన భార్యలతో సంతోషంగా నిద్రిస్తున్నాడో అలా కూడా రాఘవ ధర్మపత్ని ఆ సీతమ్మ తల్లి కూడా రాముల వారితో ఉంటే ఎంత మంచిదో కదా. అది ఈ రావణాసురుడికి కూడా మంచిదే. ఈ రావణాసురుడు కూడా బతికుండేదానికి కారణమవుతుందనే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆ ఆంజనేయ స్వామి రాముల వారి మంచినే కాకుండా తన శత్రువైన రావణుడి యొక్క మంచిని కూడా కోరుకుంటున్నారు. ఈ శ్లోకంలో సుజాతమస్యేతి సాధుబుద్ధి. ఈ రావణుడికి కూడా అలాంటి ఆలోచన వస్తే ఈ రావణుడికి కూడా మంచి జరుగును కదా అని ఆంజనేయ స్వామి చూస్తారు. అలా వెళ్తుంటే రావణాసురుడు నిస్వసంతం యథానాగం రావణం వనరుషభ అసాధ్య పరమ ఉద్విగ్న సో అపసర్ప చూపితవత్. ఒక్కసారిగా రావణాసురుడు కనిపిస్తాడు ఆంజనేయ స్వామికి. ఆయన ఎలా ఉన్నాడు అంటే నిస్వసంతం యథానాగం రావణం వనరుషభ. ఆ వానరుల వీరుడైనటువంటి ఆంజనేయ స్వామి ఒక పెద్ద నాగు, ఒక కొండ నాగు పడుకొని బుసలు కొడుతూ నిద్రపోతుంటే ఎట్లా కనిపిస్తాడో అలా ఉన్నాడు ఆంజనేయ స్వామి. అంతే అసాధ్య పరమ ఉద్విగ్న సో అపసర్ప సుభితవత్. ఒక్కసారిగా ఎగిరి దూరం వచ్చేస్తాడు ఆంజనేయ స్వామి. మామూలుగా రామాయణాన్ని మొదటిసారి చదివే వాళ్ళు ఆంజనేయ స్వామిని తప్పుగా అనుకుంటారు. ఏమరా ఆ రావణాసురుడిని చూసి అంత హడలిపోవాలనా, అంత భయపడిపోవాలనా అని అనిపిస్తుంది. కానీ చదవను రాముల వారి యొక్క తత్వం ఆ వ్యక్తిలో ప్రవేశించినప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుస్తుంది. ఆంజనేయ స్వామి అంత పెద్ద సముద్రాన్ని దాటి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి
ఆ సింహికను రెప్పపాటు కాలంలో చంపి పారేసిన ఆంజనేయ స్వామి నిద్రపోతున్నటువంటి రావణాసురుని చూసి భయపడి ఎగిరి గంతెత్తుతాడా? లేదు. ఎందుకంటే ఇలాంటి పాపిస్టీడు యొక్క గాలి కూడా నాకు తగలకూడదు అని దూరంగా వచ్చేస్తాడు. మామూలుగా మన పూర్వీకులు పల్లెటూళ్ళలో అంటాడు, వాడి గాలి కూడా తగలకూడదురా నీకు అంటుంటాడు. ఎందుకంటే వాడు అలాంటి పాపాత్ముడు. వాడు పీల్చి వదిలే గాలి కూడా నీకు తగిలితే నీకు ఆ తత్వం వచ్చేస్తుందని సీతమ్మ తల్లిని తీసుకొచ్చిన ఈ పాపాత్ముడు వదిలే గాలి నిశ్వసంతం యదానాగం రావణం వానరషభ అసాధ్య పరమ ఉద్విగ్న సో అపాసర్పాచూభితవత్. ఇలాంటి పాపాత్ముడు గాలి నాకు తగలకూడదని ఒక్క ఉదురుతులో ఇక్కడి నుంచి అక్కడికి గంతెత్తాడు ఆంజనేయ స్వామి. ఇది ఈ శ్లోకంలో దాగినటువంటి తత్వం. ఆంజనేయ స్వామి అన్యాపదేశంగా చెబుతున్నారు, అయ్యా ఒకడు చెడ్డవాడని తెలిస్తే 100 రూపాయలు పోయినా సరే ఆ వ్యాపారంలో వెంటనే తెగతెంపులు చేసుకొని వచ్చేసే, వాళ్ళతో సావాసం చేయొద్దు. మంచివాడంటే 100 రూపాయలు ఖర్చు అయినా సరే వాళ్ళని వీళ్ళని అడిగి అతని దగ్గరికి వెళ్ళి సహవాసం నేర్పించుకో. తజదుర్జన సంసర్గం భజ సాధు సమాగమం అని భజగోవిందంలో చెబుతారు శంకరాచార్యులు. అదే ఈ శ్లోకంలో మనకు అంతర్లీనంగా కనిపిస్తుంది. సతాం దృష్ట్వా మహర్బాహుర్భూషితం మారుతత్మజః తర్కయామాస సీతేతి రూప యౌవన సంపద హర్షేణ మహతాయుక్తో ననంద హరి యదపాహ. అంతలో ఒక హంస తూలికా తల్పం పైన ఒక స్త్రీ పడుకొని నిద్రపోతూ ఉంటుంది. ఆమెని చూసేసి ఆంజనేయ స్వామి సీతాదేవి అనుకునేస్తారు. తర్కయామాస సీతేతి రూప యౌవన సంపద. రూపాన్ని బట్టి యౌవనాన్ని బట్టి సీతాదేవి అని తెలుసుకొని హర్షేణ మహతాయుక్తో ననంద హరి యాదవాహ. ఆ హరి యాదవుడు అయిన అరవీర భయంకరుడైనటువంటి ఆంజనేయ స్వామి ఒక్కసారిగా స్తంభాన్ ఆరోహ నిపపాత భూమావ్. స్తంభాలు ఎక్కుతాడు, తన తోకను ముద్దు పెట్టుకుంటాడు, ఎగురుతూతాడు. ఎంతో ఒక ఆనందంగా అతను ఆస్వాదిస్తుంటాడు ఆనందాన్ని. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి, ఏమయ్యా అంత పెద్ద వీరుడే ఈ విషయం తెలుసుకోగానే ఎందుకు అలా ఎగిరి దూకుతున్నాడు, మామూలుగా ఉండొచ్చును కదా అని. ఇది ఈ ముఖ్యంగా కలియుగంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలనే బహుశా ఆంజనేయ స్వామి అవతారం వచ్చింది అనుకుంటాను. మనం చూస్తుంటాం, ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కష్టాలు పడి ఒక ఇల్లు కట్టుకుంటాడు. కష్టపడి గృహప్రవేశానికి బంధువులంతా వస్తూ ఉంటారు. ఒక బంధువు వస్తే ఇతనికన్నా పెద్దలు కట్టుకుంటాడు. అతను చూసేసేదే ఇంకా పెద్దలు కట్టుకుంటే బాగుండు కదా అని ఆలోచిస్తాడే తప్ప ఇన్ని రోజుల తన కష్టం ఫలించి గృహప్రవేశం చేస్తున్నాడనే ఆనందం అతనిలో కనిపించదు. ఇతరులతో పోల్చుకొని ఆనందాన్ని కూడా ఇంత కష్టపడి సంపాదించి ఇల్లు కట్టి సఫలీకృతుడైనటువంటి ఆనందాన్ని కూడా ఆస్వాదించకుండా బాధపడుతుండటం ఆ వ్యక్తి యొక్క దోషం. అదే రామాయణం చదివితే ఆ వ్యక్తి యొక్క కోరిక నెరవేరినప్పుడు సంతోషపడాలి. ఒక వ్యక్తికి 100కు 60 మార్కులు రావాలని చదువుకున్నప్పుడు 60 మార్కులు వస్తేనే ఎంతో సంతోషపడాలి. కానీ పక్కింటోనికి 90 మార్కులు వచ్చిందని బాధపడకూడదు. అది ఆంజనేయ స్వామి చెబుతున్నారు. అలాంటి ఆశావాద ధోరణి ఉంటే ఆంజనేయ స్వామికి తెలిసిపోతుంది ఆమె సీతమ్మ తల్లి కాదని. కానీ ఆ యొక్క ఆశావాద దృక్పథం ఆ వ్యక్తిని ముందుకు నడిపించి తదుపరి సీతమ్మని దర్శించేలా చేసింది. అంటే సాధిస్తే అది తన అనుకున్న లక్ష్యం అయితే ఆ వ్యక్తి సంతోషపడాలి. తన సంతోషాన్ని 10 మందితో సంతోషంగా పంచుకోవాలి తప్ప ఇతరులతో పోల్చుకోకూడదని ఆంజనేయ స్వామికి మనకు సుందరకాండలో చెబుతున్నారు. అలా ఆంజనేయ స్వామి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళతారు. ఒకానొక దశలో ఆయన కూడా అలసిపోతారు. ఏమయ్యా ఇంత పెద్ద సముద్రాన్ని దాటి వస్తే సీతమ్మ తల్లి కనిపిస్తుందన్నారే, సీతమ్మ తల్లి దర్శనం దొరకటం లేదే అని ఆ ఆంజనేయ స్వామి ఒక్కసారిగా అతనిలో నిర్వేదానికి గురైన ఆంజనేయ స్వామికి ఎప్పుడైతే ఒక్కసారిగా నిస్సత్తు వస్తుందో వెంటనే తేరుకొని అతవైనం సముక్షిప్య ఉపరి సాగరం రామాయోపహర్షామి పశుపతేరివ.
ఇక్కడ ఒక్కసారిగా ఆంజనేయ స్వామి యొక్క ఉగ్ర రూపం కనిపిస్తుంది. ఒకవేళ సీతమ్మ తల్లికి నష్టం జరిగుంటే, జరగరాందే కనుక జరిగుంటే, అదవైనం సముక్షిప్య ఉప్పర్యుపరి సాగరం, ఈ రావణాసురుణ్ణి జుట్టు పట్టి లాక్కొని సముద్రం పైన లాక్కొని పోయి ఒక పశువును, ఒక యజ్ఞాగ్నికి, ఒక యాగ పశువుని ఎలా అయితే బలిస్తారో అలా ఈ రావణాసురుణ్ణి సముద్రంపై లాక్కొని పోయి ఆ యొక్క రాముల వారికి నేను బలిస్తాను అని ఆంజనేయ స్వామి చెబుతున్నారు. ఒక్కసారిగా అతనిలో కోపం వచ్చింది. ఎలా అయినా కార్యాన్ని సాధించాలని ఆంజనేయ స్వామి మొదటిసారిగా వసూన్ రుద్రాం స్తతాదిత్యాన్ అశ్వినో మరుతోపిచ నమస్కృత్వా గరిష్యామి రక్షసాం శోకవర్ధనః. ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా ఒక దైవ రహస్యాన్ని చెబుతున్నారు. వసూన్, నేను ఎంతసేపు నేను కనిపెట్టేస్తాను సీతమ్మని వెతికాను, సీతమ్మ దర్శనం కలగలేదు. నేను వసువుల్ని ప్రార్థన చేస్తా. వసువులంటే అష్ట వసువులు, ఆ 8 మంది వసువుల్ని ప్రార్థన చేస్తా. వసువు రుద్రావుల్ని, ఏకాదశ రుద్రుల్ని, 11 మంది రుద్రుల్ని నేను మొదట ఉపాసన చేస్తా. వసువు రుద్రాన్ స్తదాదిత్యాన్, ఆ ద్వాదశాదిత్యుల్ని, ఆ 12 మంది ద్వాదశాదిత్యుల్ని నేను మొదట ఉపాసన చేస్తా. అశ్వినో మరుతోపిచ, అశ్విని దేవతల్ని నేను ఉపాసన చేస్తా. మనం వీటిని గమనిస్తే అక్కడ ఉన్నటువంటి అష్ట వసువులు 8 మంది, ఆ 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 2 అశ్విని దేవతలను కలిపితే 33 వస్తుంది. ఈ 33 కోట్ల మందిని నేను ఉపాసన చేస్తానని ఉపాసన చేసి నమస్కృత్వా గమిష్యామి, వాళ్ళకు నమస్కరించి నేను వెళ్తాను, అశోకవనం కనిపిస్తోంది అని ఆంజనేయ స్వామి అక్కడి నుంచి ముందుకు వెళుతూ నమస్తు రామాయ సలక్ష్మణాయ దైవ్యచ్చ తస్సై జనకత్మజాయై నమస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమస్తు చంద్రార్క మరుద్గణేభ్య అంటున్నారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా రోజు ఇంట్లో పారాయణం చేయాల్సినటువంటి శ్లోకం. మొత్తం వాల్మీకి రామాయణానికే ప్రార్థనా శ్లోకంగా చెబుతారు మన పూర్వీకులు. ఎవరైతే ఈ శ్లోకాన్ని రోజుకు 3 సార్లు ఇంట్లో పారాయణం చేసి ముందుకు వెళ్తారో వారి వెనకాల రామలక్ష్మణులు వస్తుంటారు. ఇది ఈ శ్లోకంలో మహిమాన్వితమైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు ఆంజనేయ స్వామి పలుకుతున్నారు. నమోస్తు రామాయ. నమః అంటే 2 అక్షరాలు, మహా అంటే నాకు చెందింది. ఉదాహరణకు ఏదో ఒక వాచ్ అనుకోండి, ఇది నాకు చెందింది అని నేను అనుకుంటూ ఉంటాను. నా అంటే కాదు అని. నమః, స్వామి మీరు నాకు ఎంతో ఐశ్వర్యం ఇచ్చారు, ఇదేది నాది కాదు స్వామి, మీరు ఇచ్చింది ఐశ్వర్యం, నేను నా కుటుంబం కోసం ఉపయోగిస్తాను, దాంతోపాటు ధర్మం కోసం కూడా వినియోగించేలాగా నన్ను అనుగ్రహించు, నాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని మనిషి కోరుకోవాలి. అది చెబుతున్నారు ఆంజనేయ స్వామి. స్వామి సీతమ్మను కనిపెట్టేస్తానని వచ్చి తిరుగుతా ఉన్నా, ఇంతవరకు దర్శనం కాలే, ఇప్పుడు అర్థమైంది సీతాదేవి నేను వెతికితే కనిపించే తల్లి కాదు, సాక్షాత్ వైకుంఠంలో వాసం ఉండే మహాలక్ష్మి స్వరూపమని, ఆమెకు ఆమె దర్శనమిస్తేనే మనకు దర్శనం అవుతుందని నమః శబ్దాన్ని 1కి 3 సార్లు ప్రయోగిస్తున్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడిన ఓ రామచంద్ర ప్రభు మీకు నమస్కారం. దివ్యచ్చ తస్సై జనకాత్మజాయై, సీతమ్మ తల్లికి నమస్కారం. నమస్తు రుద్రేంద్ర యమాని లేభ్యో, ఆ రుద్రుడికి, ఆ యమధర్మరాజుకి, సూర్యచంద్రులకు, మరుద్గణాలకు నమస్కారం అనే ఆంజనేయ స్వామి ముందుకు కదులుతారు. అక్కడ కదిలితే అశోక వనంలో కనిపిస్తున్నారు. తతోమరణ సంవీతం రాక్షసీ పిశ్యమావృతాం ఉపవాస కుశాం దీనాం విశ్వసంతి పునః పునః దద్దర్శ శుక్లపక్షతో చంద్రరేఖ వివాహలం. సరిగ్గా ఇప్పుడు ఉన్నటువంటి శుక్లపక్షంలో చంద్రరేఖ ఎలాగైతే సన్నగా ఉంటే కూడా కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుంది, అలా తతోమలిన సంవిన మాసిపోయిన బట్టలు కట్టుకున్నటువంటి రాక్షసుల చేత చుట్టబడి ఉన్నటువంటి, అప్పుడప్పుడు నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఒక స్త్రీ ఉపవాసాలు చేసి కృషించిపోయి ఉన్న శుక్లపక్షంలో చంద్రరేఖ ఎలాగైతే సన్నగా ఉన్న
కాంతివంతంగా ఉంటుందో అలాంటి సీతమ్మ తల్లినే ఆంజనేయ స్వామి దర్శించారు. ఈ శ్లోకాన్ని ఎవరైతే వింటారో వారికి శుభం కలుగుతుందని మన పూర్వీకుల యొక్క వాక్కు. ఈ శ్లోకం కోసమే మొత్తం సుందరకాండనే పారాయణం చేస్తారు ఇంట్లో. అలాంటి శ్లోకాన్ని మీరు మీ ముందర వినిపించే అదృష్టం కలిగింది. అలా ఆంజనేయ స్వామికి సీతమ్మ దర్శనం కలుగుతుంది. తర్వాత ఆంజనేయ స్వామి చెట్టు పైన కూర్చుంటారు. మీకు అందరికీ తెలిసిన కథే. సీతమ్మ తల్లి తన చీరనే ఉరితాడుగా వేసుకొని చనిపోవాలనుకునేటటువంటి సంఘటన వచ్చేస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామిగా ఏ మాత్రం ఆలస్యం చేస్తే ప్రమాదం జరుగుతుందనే ఆంజనేయ స్వామి వెంటనే రామకథను ప్రారంభిస్తున్నారు. రాజా దశరథో నామ రథకుంజిర వజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకునాం మహాయశాః రాజర్షీణాం గుణశ్రేష్ఠః తపసా ఋషిభిః సమః చక్రవర్తి కులే జాతః పురందర సమోబలే. ఆంజనేయ స్వామి చూస్తే రాముల వారి గురించి చెప్పటం లేదు, నేరుగా రాముల వారి యొక్క నాన్నగారి గురించి చెబుతున్నారు. అది ఒక వ్యక్తికి ఉండాల్సిన లక్షణం. తనని కష్టపడి పెంచి పెద్ద చేసిన తండ్రి సంతోషపడేటట్లు ఎవడైతే బతుకుతాడో వాడు కొడుకు అని చెబుతుంది రామాయణం. అంటే తల్లి మాట వినకూడదని కాదు, నాన్నగారి మాట వింటున్నాడంటే, నాన్నగారిని సంతోషపెడుతున్నాడంటే ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషపెడుతున్నాడని అర్థం. తన చెల్లెలకు ఇల్లు కట్టించాడంటే నాన్నగారు ఎంతో సంతోషపడిపోతాడు. అరే నేను చేయలేని పనిని నా కొడుకు చేస్తున్నాడా అని నాన్నగారు సంతోషపడినప్పుడు ఆ కొడుకు జన్మ ధన్యమవుతుంది. అలా ఆంజనేయ స్వామి రాముల వారి గురించి చెప్పడం లేదు. రాజా దశరథో నామ రథకుంజిర వాజిమాన్. అమ్మా, ఒక దేశంలో దశరథ మహారాజు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయనకు ఎన్నో రథాలు గుర్రాలు ఉన్నాయి. అంతేకాదు తల్లే, రాజా దశరథో నామ రథకుంజిర వాజిమాన్ పుణ్యశీలు మహాకీర్తి ఇక్ష్వాకునాం. ఆయన గొప్ప గొప్ప పుణ్యకర్మలు చేసినటువంటి పుణ్యాత్ముడమ్మా ఆ దశరథ మహారాజు. రాజర్షీణాం గుణశ్రేష్ఠః. ఆయన పేరుకే రాజు కానీ ఆయన రాజర్షి. రాజులలో ఉన్నా కూడా ఒక మహర్షికి ఉండే లక్షణాలన్నీ ఆ దశరథ మహారాజుకు ఉన్నాయి. తపస ఋషిభిః సమః. రాజులకు రాజే కానీ ఋషులకే ఋషి ఆయన. తపస్సు చేసేటప్పుడు ఒక ఋషి మారు ఉంటాడు ఆయన. చక్రవర్తి కులే జాతః. చక్రవర్తి కులంలో జన్మించినటువంటి వ్యక్తమ్మ పురందర సమోబలే. బలంలో ఆ ఇంద్రుడితో సరిసమానమైనటువంటి వాడు ఆ దశరథ మహారాజు. అంతేకాదు అహింసారతి అక్షుద్రో ఘనీ సత్య పరాక్రమ ముఖ్యం చ ఇక్ష్వాకు వంశక్ష లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధన పృథ్వ్యాం పార్థివంజన. ఆయన మా అహింసారతి. ఆయనకు హింస అంటే నచ్చదు తల్లి. ఎవరైనా తన రాజ్యంపై యుద్ధానికి వస్తే తప్ప యుద్ధం ప్రకటించడు ఆయన. అహింసారతి అక్షుద్రో ఘనీ సత్య పరాక్రమ. ఒక్కొక్కడి పరాక్రమానికి ఒక్కొక్కటి కారణమై ఉంటుంది. ఒకడు ఏదో కొన్ని వ్యాపారాలు చేసేసి ఒక 100 మంది మార్బలు వేసుకొని పోతూ ఉంటాడు. ఊర్లో ఉండే వాళ్ళు ఉసురు పోసుకొని సంపాదించుకుంటాడు డబ్బు. అలాంటి ఒక 100 మందిని వెనకాల వేసుకొని తిరిగేది ఒక వ్యక్తికి పరాక్రమం. ఇంకొక వ్యక్తికి గొప్ప పదవి వచ్చేసి ఉంటుంది. పూర్వజన్మలో చేసిన పుణ్యం. ఏదో ఒక పెద్ద మంత్రి అయిపోయింటాడు. ఆ మంత్రి అయిన తర్వాత ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోవడం, అందరినీ బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ దగ్గర డబ్బులు వసూళ్ళు, వీళ్ళ దగ్గర డబ్బులు వసూళ్ళు. ఎట్లా బాధ పెట్టాలంటే బాధ పెట్టు తిరుగుతుంటాడు. ఏమిటంటే తనకు వెనకాల పదవి ఉంది చూసారు, దాన్ని పరాక్రమం అనుకుంటాడు. ఒక వ్యక్తి ఏమో ఐశ్వర్యాన్ని పరాక్రమం అనుకుంటాడు, ఇంకొకడు పదవిని అనుకుంటాడు, ఇంకొకడు చదువుని అనుకుంటాడు. నా వారి ఎవరు చదవలేదయా అని తిరుగుతుంటాడు ఒకడు. ఈయన ఏమనుకుంటాడయ్యా ధర్మరా ఈయనంటే ఆయన సత్యాన్ని పరాక్రమం, సత్యాన్ని పాటించడమే, సత్యం మీద నిలబడమే, మార్గం మీద నిలబడమే నిజమైన పరాక్రమం అనుకునేటటువంటి వ్యక్తి ఆయన అని అంటున్నారు. దీనికి మించిన విధంగా నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఏ వ్యక్తి తన తండ్రిని అంత గొప్పగా చెప్పినట్లు లేదు. ఆంజనేయ స్వామి మహోన్నతంగా దశరథ మహారాజుని కీర్తిస్తారు ఈ శ్లోకాల్లో.
మొదటి శ్లోకాల్లో దశరథ మహారాజు గురించి చెబుతూ తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిప నివారణః రామో నామ విశేజ్ఞః శ్రేష్ఠః సర్వధనుష్మాంతం రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య అపి రక్షిత జీవలోకస్య చ ధర్మస్య చ పరంతపః. అలాంటి సత్యవంతుడైనటువంటి దశరథ మహారాజుకి ఒక కొడుకున్నాడమ్మా. ఆ కొడుకు పెద్ద కొడుకు తల్లి, అతని పేరే రాముడు అని మొట్టమొదటిసారిగా రామ శబ్దాన్ని పలుకుతున్నారు ఆంజనేయ స్వామి. తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః. ఇక్కడ మనం చూస్తే ప్రియో జ్యేష్ఠః అంటాడు, అంటే వాళ్ళ నాన్నగారికి ప్రియమైన పుత్రుడమ్మా అంటున్నాడు. మా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పి నిలిపేసి ఉండొచ్చు ఆంజనేయ స్వామి, లేదు ప్రియమైన జ్యేష్ఠ పుత్రుడు అంటున్నాడు. ఎందుకంటే ప్రియపుత్రుడు వేరే, మామూలుగా తండ్రి యొక్క ప్రేమను పొందడం వేరే, తండ్రి యొక్క ప్రీతిని పొందడం వేరే. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఒక ఉదాహరణకు, ఒక తండ్రి గారికి 2 పిల్లలు ఉంటే ఇద్దరులో ఒకడు చాలా దుష్టుడిగా తయారై ఉంటాడు. ఊర్లో ఉండే వాళ్ళతో జగడాలేసి గలటాలు చేస్తుంటాడు. వీళ్ళ నాన్ననే ఎదురు తిరుగుతుంటాడు. ఆయన ఆ తండ్రి మాత్రం తన కొడుకు బాగుండాలని కోరుకుంటాడు. తన తండ్రికి అతను ద్రోహం చేలపెట్టిన, తండ్రిని ఎత్తుకొని జైల్లో పెట్టేసిన వాళ్ళు ఉన్నారండి, తండ్రి మీద కేసులు వేసిన వాళ్ళు ఉన్నారండి, చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అలా చేసిన తండ్రి తన కొడుకు బాగుండాలి, 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అది తండ్రి ప్రేమ. అలా ప్రతి కొడుకు ప్రతి కూతురు కూడా తండ్రి ప్రేమను పొందుతారు. దాంట్లో వాళ్ళ గొప్పతనం లేదు. కానీ ఎక్కడో 100కో 1,00,00,000కో ఒక్కడు తండ్రి ప్రీతిని పొందుతాడు, తండ్రి యొక్క వాత్సల్యాన్ని పొందుతాడు. ఎందుకంటే అలా ఎవరైనా తండ్రి ప్రీతిని పొందాడంటే ఆ వ్యక్తి ధర్మాత్ముడుగా బతుకుతున్నాడని గుర్తు, తన కుటుంబం యొక్క బాధ్యతల్ని పంచుకున్నాడని గుర్తు, తన తండ్రి యొక్క బాధ్యతల్ని, తండ్రి ఆస్తి కోసం కాకుండా తండ్రి యొక్క బాధ్యతల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిని గుర్తు, తండ్రి మాటకు కట్టుబడినాడని గుర్తు. అలాంటి కొడుకు రాముల వారిని చెబుతున్నారు ఆంజనేయ స్వామి. తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిప నిపాననః. తారలకు అధిపతి ఎవరయ్యంటే ఆ చంద్రుడు. అలాంటి చంద్రుడు బింబం కలిగినటువంటి, చంద్ర తేజస్సు కలిగినటువంటి వారమ్మా ఆ రాముల వారు ప్రియో జ్యేష్ఠః అని రాముల వారి గురించి అత్యద్భుతంగా ఆంజనేయ స్వామి కీర్తిస్తారు. తస్య సత్యాపి సందస్య వృద్ధస్య వచనాత్పితో సా భార్య సహజా భ్రాత్ర వీరః ప్రవ్రాజితో వనం. అమ్మా, అలాంటి ధర్మాత్ముడైనటువంటి రాముడు వృద్ధుడైపోయినటువంటి నాన్న మాట కోసం భార్యతో పాటు తమ్ముడిని పిలుచుకొని అడవులకు వచ్చేసాడమ్మా అంటున్నాడు. మామూలుగా తండ్రి మాట కోసం వచ్చేసాడు అని చెప్పుండొచ్చు. వృద్ధుడైపోయిన తండ్రి మాట కోసం, వృద్ధుడైపోయిన తండ్రి మాటకు కట్టుబడి అంటున్నాడు. మామూలుగా మనం చూస్తుంటాం పల్లెటూర్లలో ఒక్కొక్కసారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ డొనేషన్ కలెక్ట్ చేసేదానికి ఒక బ్యాచ్ వస్తూ ఉంటుంది ఇళ్లకు. వాళ్ళు వచ్చినప్పుడు అంతవరకు ఆ ఇంటి పెద్ద తండ్రి గారే డొనేషన్ రాస్తూ ఉంటారు. మామూలుగా ఏదో చందా 1000 రూపాయలు 2,000 రాసి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ తండ్రి గారు వయసు అయిపోయింది, బీరువా తాళాలు కొడుకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ విరామం ఆయనకి ఏదో ఒక మూలలో ఈజీ చైర్లో కూర్చొని ఉంటాడు పాపం. ఈ బ్యాచ్ మాత్రం వస్తూ ఉంటుంది. ఈ బ్యాచ్ వచ్చినప్పుడు ముందర కొడుకు కూర్చొని ఉంటాడు. కొడుకుతో మాట్లాడేస్తే ఆ కొడుకు కానీ చందా రాసేసాడు అనుకోండి, వాళ్ళు వెనకాల అరే ఇన్ని సంవత్సరాలు చందా రాసినాడు ఒక ఆయన, కనీసం ఆయనకు నమస్కారం పెట్టేసిపోతాం అని అనుకోడు, అట్లా వెళ్ళిపోతుంది ఆ బ్యాచ్. అలా కాకుండా ఈ పిల్లోడు నాన్నగారు ముసలుడైపోతే ఏముంది, ఆ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు, ఆ బ్యాచ్ వచ్చినప్పుడు నన్ను ఎందుకే అడుగుతున్నారు, మా నాన్నగారు లోపల కూర్చోన్నారు, మా నాన్నగారిని పోయి అడగండి, ఆయన ఎంత చెప్తే అంత నేను రాస్తాను, నేను ఓన్లీ రాసే పనే, చెప్పాల్సింది ఆయన అన్నప్పుడు ఈ బ్యాచ్ మొత్తం లోపల పోతుంది. ఆయనకి పోయి నమస్కారం స్వామి, నమస్కారం, మీ కొడుకు ఒక మాట చెప్తే చందా రాస్తాడంటే, ఒరే కృష్ణ, నేను అప్పుడు ఉన్నప్పుడు 5,000 రాస్తా ఉన్నాను రా, ఇప్పుడు భగవంతుడు అనుగ్రహం వల్ల నువ్వు బాగా ప్రయోజనపడావు, ఒక 25,000 రాయరా అంటాడు. ఎవరు తండ్రి గారు. కొడుకు రాసేసాడంటే
ఈ నాన్నగారు వీధిలో మెల్లిగా వయసైపోయి నడుచుకొని వస్తూ ఉంటే కూడా ఊర్లో ఉన్న వాళ్ళు లేచి నిలబడి నమస్కరిస్తారు ఆ వృద్ధుడైన తండ్రికి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట వాళ్ళ కొడుకు వింటాడు, వాళ్ళ కొడుకుతో మనకు పని ఉంది అని చెప్పి ఆ సంఘం తండ్రి గారిని గౌరవిస్తుంది. అలా తండ్రి గారు వృద్ధుడైపోయినా సరే తండ్రిని గౌరవించాల్సింది సనాతన ధర్మం. ఆ విషయాన్ని ఆంజనేయ స్వామి అన్యాపదేశంగా చెబుతున్నారు. తస్య సత్యాపి సందస్య వృద్ధస్య వచనాత్పితో సా భార్య సహచా భ్రాత్రాదిరః ప్రవ్రాజితో వనం. అలాంటి సత్య ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రుడమ్మ ముసలివారైపోయిన తన తండ్రి మాటకు కట్టుబడి రాజ్యాన్ని వదిలేసి అడవులకు భార్య తమ్ముడితో వచ్చేసారని చెప్పినప్పుడు ఈ రామాయణాన్ని కానీ ప్రజల్లో తెలిస్తే కోర్టులో కేసులు పోరు. ఇలాంటి ఆస్తి పంపకాల కోసం ఏదైనా జరిగితే నాన్నగారు అతనికి తమ్ముడికి ఎక్కువ రాయండి నాన్నగారు, నేను ఎట్టైనా బతుకుంటానని చెప్తాడే కానీ ఒకడికి ఎక్కువ రాసినాడని చెప్పి కోర్టులో కేసు వేసే సంస్కృతి రాదు. అందుకే రామాయణం పల్లె పల్లెకు వెళ్ళాలి, ఇంటి ఇంటికి వెళ్ళాలి. అలా ఆంజనేయ స్వామి రామకథను అద్భుతంగా వినిపిస్తారు. సీతమ్మ తల్లికి రాముల వారి గురించి తెలుస్తుంది. తర్వాత మీకు తెలిసిందే, ఆమె ఒకనొక సందర్భంలో ఆంజనేయ స్వామి, అమ్మ ఎందుకు తల్లి ఇక్కడ కష్టం, నా భుజాల మీద కూర్చోండి, వెంటనే మిమ్మల్ని రాముల వారి దగ్గరికి తీసుకెళ్ళిపోతానన్నప్పుడు, అయ్యా మీ యొక్క వానరుడి యొక్క బుద్ధిని పోగొట్టుకున్నారు కాదు కదా, మీరు వెళ్తూ సముద్రంలో వదిలేస్తే నా బుద్ధికి ఏం కావడం ఉంటుంది తల్లి. దాంతో ఆంజనేయ స్వామి ఒక్కసారిగా కొద్దిగా అరే తల్లి నా గురించి తెలియకుండా మాట్లాడుతుందని కొద్దిగా వెనుకొచ్చి మేరు మందార సంకాసో బహుదిగ్ధనల ప్రభ అగ్రతో విపతస్తేజ సీతాయ వనరోత్తమ. ఇది సుందరకాండలో ఆంజనేయ స్వామి యొక్క విశ్వరూపాన్ని తెలియజేసేటటువంటి ఘట్టం. ఈ ఘట్టాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భయాందోళన భస్మమైపోతాయి, వాళ్ళ ఇంట్లో తెలియనటువంటి ఒక ధైర్యం వస్తుంది. ఆంజనేయ స్వామి ఒక్కసారిగా అంటున్నారు, నహిమే సంప్రదాయస్య త్వామితో నయతో వందనే అనుబంధం గతిం శక్త సర్వే లంకా నివాసినః. అమ్మా ఈ మొత్తం లంకా పట్టణంలో నన్ను అనుగమించి రాగలిగినటువంటి మనగాడు ఎవరు లేరు తల్లి. నేను వెళ్ళే వేగాన్ని అందుకోగలిగినటువంటి శక్తి ఈ లంకలో ఎవరు లేరమ్మా. నా వెనక కూర్చోన్నప్పుడు తల్లి హనుమంతుడి యొక్క శక్తిని శంకించినప్పుడు ఒక్కసారిగా మేరు పర్వతంలా పెరిగిపోతారు. ఎందుకంటే అందరూ నిద్రపోతుంటారు. ఇప్పుడు మనం మేరు పర్వతమైన వీరికి ఏమి ఇబ్బంది కలగదు. తల్లికి నేను ఇప్పుడు ధైర్యం ఇవ్వాలని మేరు మందార సంకాసో భౌతిత్తనల ప్రభ అగ్రతో విపతస్తేజ సీతాయ వానరోత్తమ. ఆ వానరులలోనే ఉత్తముడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి దగ్గర మేరు పర్వతంలా పెరిగిపోయి అరవీర భయంకరుడై రెండు చేతులు జోడించి నిలబడతారు. హరిహి పర్వత సంకాస తామ్ర వక్త్రో మహాబల వజ్రద్రంష్టనకో భీమో వైదేహి మిదమబ్రవీత్. హరిహి అంటే ఆ వానర వీరుడు, పర్వత సంకాస ఒక పర్వతంలా అగ్నిలా రగిలిపోతూ, హరిహి పర్వత సంకాస తామ్ర వక్త్రో మహాబల ముఖమంతా ఎర్రగా మారిపోతూ, వజ్రధంష్టనకో వజ్రాలాంటి గోరలతో అరవీర భయంకరుడే తల్లితో అంటున్నారు, అమ్మ సా పర్వత వనోద్దేశం సర్ద ప్రాకార తోరణం లంకామిమాం సనాతం నైతం శక్తిరస్తిమే. అమ్మా ఈ రావణాసురుణ్ణే కాదు, సా పర్వత వనోద్దేశం సర్ద ప్రాకార తోరణం, ఈ పర్వతాలు కోట బురుజులతో కూడినటువంటి ఈ లంకనే ఒక్క చేత్తో పెళ్ళగించుకొని ఆ రావణాసురుడితో సహా పెళ్ళగించుకొని పోగలిగినటువంటి శక్తి రస్తి అమ్మ నాది అని చెప్పినప్పుడు తల్లి ఆనందపడిపోతుంది. అరే మనం తెలియకుండా ఆంజనేయ స్వామిని తప్పుడు అంచనా వేసేసామని, నాయన నువ్వు తప్ప ఎవరు నాయన రాగలరు ఇక్కడికి, తెలియకుండా నీ మీద నిందేసేసాను అన్నప్పుడు, అమ్మ మీరు బాధపడకండి, నన్ను ఆ రూపంలో చూసినప్పుడు మీకు అలాంటి ఆలోచన రావటం సహజమే అని చెప్పినప్పుడు తల్లి కార్యసిద్ధి మంత్రం తర్వాత మీకు అందరికీ మన మహేందర్ రెడ్డి గారు ఆ కార్యసిద్ధి మంత్రాన్ని
తీసుకొని వచ్చి ఉన్నారు. ఎవరెవరు కార్యసిద్ధి మంత్రం దీక్ష తీసుకోవాలనుకుంటారో వాళ్ళకన్నింటికీ మైతిరెడ్డి గారు ఇక్కడ పంపిణీ చేస్తారు. ఈ కార్యసిద్ధి మంత్రం సాక్షాత్ సీతమ్మ తల్లి చెప్పినటువంటిది. ఈ కార్యసిద్ధి మంత్రాన్ని ఎవరైనా ఉపాసన చేస్తే వాళ్ళు ఏదైనా ఒక మంచి కార్యాన్ని సంకల్పించి ఉపాసన చేసి ఒక 48 రోజులు ఉపాసన చేస్తే ఉదయం వేళల్లో ఆ కార్యం తప్పకుండా ఫలిస్తుంది. ఆ సీతమ్మ తల్లి అలా ఆంజనేయ స్వామికి తన అంగుళీయకాన్ని, తన శిరస్సులో ధరించినటువంటి తన దీన్ని చూడమని ఇస్తుంది. ఇచ్చి ఆంజనేయ స్వామికి ఆ యొక్క కార్యసిద్ధి యొక్క శ్లోకాన్ని కూడా ఆ సీతమ్మ తల్లి పలుకుతుంది. సమయాభావం వల్ల నేను ఎక్కువ తీసుకోవటం లేదు కాబట్టి కొంచెం ముందుకు వెళ్తున్నాను. అలా సీతమ్మ తల్లి దగ్గర తీసుకుంటారు. అక్కడి నుంచి తల్లి యొక్క అనుమతి తీసుకొని నేరుగా రావణాసురుడి యొక్క మందిరానికి వెళతారు. అంతకుముందు యుద్ధాలు జరుగుతాయి, వాటినన్నింటినీ నేను ఇప్పుడు చెప్పటం లేదు. కొన్ని ముఖ్య విషయాల్ని మాత్రం మీ దగ్గర స్పృశిస్తూ ఆంజనేయ స్వామి యొక్క వైభవాన్ని మీ ముందర ఆవిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాము. రావణాసురుడిని చూస్తాడు. రావణాసురుడు అడలిపోతాడు ఆంజనేయ స్వామిని చూసి. నేను ఇంతకు ముందు వాలిని చూశా, సుగ్రీవుని చూశా, నల్లుని చూశా, నీలుని చూశా, ఎవరు ముఖంలో ఇంతటి తేజస్సు లేదే, ఎవరయ్యా ఈయన? శంకాహుతాత్మ దద్దౌస కపీంద్రం తేజశాహృతం ఏన సపోతైష్మి కైలాసి మయా సంచాలితాపుర. నేను ఎవరు ఇంతకు ముందు వానరుల్లో కూడా ఇలాంటి తేజస్సు లేదే, బహుశా ఆ కైలాసంలో ఉండే నందే ఇలా మారు రూపంలో వచ్చేసాడా నన్ను చెప్పడానికి అడలిపోతాడు. పాపం హనుమంతుల వారు ఎంతో ఓపికగా మంచి మాటలు చెప్తాడు. వినుడు రావణాసుడు. కానీ ఒక విషయాన్ని మాత్రం మీ ముందర ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. ఆంజనేయ స్వామి చెప్పినటువంటి ఒక అద్భుతమైన దైవ రహస్యం. ఈ రహస్యం కానీ వింటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుంది. ఆంజనేయ స్వామి అంటున్నారు రావణాసుడితో, ఓ రావణ, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. నతు ధర్మ ఉపసంహారం అధర్మ ఫల సంహితం తథైవ ఫలం అన్వేతి ధర్మహం చ అధర్మనాశనః ప్రాప్తం ధర్మఫలం భవద్భవతా నాత్ర సంశయః ఫలమస్య అధర్మస్య క్షిప్రమేవ ప్రపత్ససే. ఓ రావణాసురా, నువ్వు ఇంతకు ముందు గొప్ప తపస్సులు చేశావు, గొప్ప పుణ్యకార్యాలు చేశావు. ఆ పుణ్యఫలం ఇప్పుడు నువ్వు చేస్తున్న కర్మానికి అడ్డు వస్తుందని అనుకుంటున్నావేమో, నిన్ను రక్షించడానికి అవి వస్తావేమో అనుకుంటున్నావేమో. బాగా గుర్తుంచుకో. నతు ధర్మ ఉపసంహారం అధర్మ ఫల సంహితం. ఒక పాపపు కర్మ అనుభవించే సమయం వచ్చినప్పుడు అంతకు ముందు ఆ వ్యక్తి చేసుకున్నటువంటి పుణ్యఫలం తోడు రాదయ్యా. పుణ్యఫలాన్ని పాప ఫలాన్ని తనిగా ఆ వ్యక్తి అనుభవించాల్సి వస్తుంది. నువ్వు సీతమ్మ తల్లిని బలత్కరించి ఇక్కడ తీసుకొచ్చావు, ఘోరమైన తప్పిదం చేసేసావు. నువ్వు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఉండొచ్చు కాక. నతు ధర్మ ఉపసంహారం అధర్మ ఫల సంహితం. ఆ పుణ్యఫలం ఏది కూడా అధర్మ ఫలితానికి తోడు రాదు. ఒక వరలో 2 కత్తులు ఇమడలేనట్లు పుణ్యఫలం పాప ఫలం ఒక్కసారిగా మనిషికి రాదయ్యా. ప్రాప్తం ధర్మహం చ ధర్మనాశనః. ఏదో ఒక రోజు ధర్మం అధర్మాన్ని నశింపజేసేస్తుంది. నువ్వు ఇంతవరకు అనుభవిస్తున్నటువంటి ఈ రాజరికపు సుఖాలు ప్రాప్తం ధర్మఫలం భవద్భవతా నత్ర సంశయః. ఇందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు చేసిన పుణ్యకర్మల వల్ల ఇంత పెద్ద సామ్రాజ్యానికి రాజయ్యావు, ఇంత పెద్ద ఐశ్వర్యం నీకు కలిగింది కదా. పాపాలు చెయ్యొచ్చనుకుంటున్నావేమో, ఆ పుణ్యమేది నిన్ను కాపాడదు. నీవు చేసినటువంటి నీ మంది మార్బలమే, నీ ఐశ్వర్యమే నీకు ఎదురు తిరుగుతుంది. ఇక్కడ ఎందుకు మన వాళ్ళందరూ ఇప్పుడు కూడా బుజ్జిరెడ్డి గారు చెప్తున్నారు, అందరూ అయిన తర్వాత దయచేసి అందరూ కూడా ఈ ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు భోంచేసి వెళ్ళాలని చెబుతున్నారు. ఎందుకంటే అరే ఎక్కడి నుంచో వచ్చాడు, దేశం నుంచి వచ్చాడు, మనం పిలిస్తే ఇన్ని మంది వచ్చారు, ఆయన ఏదో చెబుతాడు వింటామని. అతను ఏమి చెప్పినా వెళ్ళేటప్పుడు ఆకలితో వెళ్తారు. వాళ్ళు భోంచేసి వెళ్ళాలి, వాళ్ళు సంతోషంగా ఇక్కడికి వెళ్ళాలి అని ఆయన బుజ్జిరెడ్డి గారు ఎందుకు అనుకుంటున్నారంటే,
ఒక పుణ్యకర్మ చేస్తే ఆ పుణ్య ఫలితం ఆ ఇంటినే కాపాడుతుంది. మీకు ఎందుకో ఒక యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటనని మీ ముందర ఇప్పుడు అనుకోకుండా ప్రస్తావించాలనిపిస్తోంది. మీకు అందరికీ తెలియంది కాదు, కంచి పీఠానికి 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి గారు మహా పెరివాగా కీర్తింపబడినటువంటి స్వామి ఒకసారి వేలూరు దగ్గరలో కలైవాలో ఆయన విడిది చేస్తున్నారు. ఆ రోజు ఆదివారం చాలామంది భక్తులు వరుస క్రమంలో నిలబడి స్వామి వారి దగ్గరికి వచ్చి నమస్కరించి తీర్థం తీసుకొని వెళ్తున్నారు. వెళ్తుంటే వారిలో ఒక జంట వచ్చింది, ఒక భార్య భర్త వచ్చారు. వాళ్ళు వచ్చి తీర్థం తీసుకుంటుంటే కానీ ఇట్లా చూసి, ఓ పాలూరు గోపాలన్, ఏమయ్యా పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఏదో కష్టాలు ఉందని చెప్పావే, ఇప్పుడు అన్ని సమస్యలు పోయినాయి కదా అని గట్టిగా నవ్వారనమాట మహాపరివ. అప్పుడు ఆయన తన అంగవస్త్రాన్ని నడుము కట్టుకొని, మహాపరివ మీ యొక్క అనుగ్రహం వల్ల, మీరు చెప్పిన ఉపాయం వల్ల, మీరు రోజు మధ్యాహ్నం ఒక అతిథిని ఇంటికి పిలిచి భోజనం పెట్టమని చెప్పారే, ఆ చేసినప్పటి నుంచి గత సంవత్సరం రోజులుగా చేస్తున్నాము. అది ఏమి విచిత్రమో ఏమి అనుగ్రహమో తెలియదు స్వామి. ఇంతకు ముందు మాదిరి మా ఇంట్లో ఆవులు చనిపోవటంలే, పాపం ఆ వ్యక్తి ఇంట్లో ఆవులు ఉరికినే చనిపోయేవి. ఆయన బాధలకు తట్టుకోలే, ఒక బాధ వచ్చి వెళ్ళిపోబోతున్నగా ఇంకొక బాధ వచ్చేది. అన్ని చేతికి వస్తుందన్న పంట చివరి నిమిషంలో వెళ్ళిపోయేది. ఒక కష్టం పోతే ఒక కష్టం, ఆ కుటుంబంలో మనశ్శాంతి లేదు. ఏమి చెయ్యాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో మహాపరివా దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి, ఆ పాలూరి గోపాలన్. ఆయన మహాపరివా చెప్పినట్లు చేశాడు. రోజు ఒక అతిథికి మధ్యాహ్నం భోజనం పెట్టి పంపించేవాడు. ఆశ్చర్యకరంగా పెరివా ఇప్పుడు ఆవులు చనిపోవడం లేదు, చేతికి రావాల్సిన పంట రెట్టింపై వస్తోంది. అవును, ఊరికే డబ్బులు ఖర్చు అయిపోయేది ఇంతకుముందు, ఇప్పుడు డబ్బులు కూడా చేతిలో నిలుస్తోంది. తమరి అనుగ్రహం పెరివా, మీ యొక్క రుణం తీర్చుకోలేమన్నప్పుడు బేష్ చాలా మంచి పని చేశారు. సరే, ఇప్పుడు మీరిద్దరు వచ్చేసారే, ఈరోజు ఎవరు ఆతిథ్యం పెడతారు ఇంట్లో అంటే అప్పుడు వాళ్ళ భార్య, పెరివా అందుకు తగిన ఏర్పాట్లు చేసి వచ్చాము పెరివా, ఇంతటి ఉపకారం చేశాము, మా ఇల్లు ఇప్పుడు సుభిక్షంగా ఉంది, వేరే వాళ్ళు నేను చెప్పి వచ్చాము, వారు ఈరోజు ఆతిథ్యం బహుశా వేళకు పెడుతుంటారని చెప్పినప్పుడు చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఇలా అన్నదానం చేయాలి. అతిథి సేవ చేస్తే మీకు తెలుసా అది మీ వంశాన్ని కాపాడుతుంది అని చెప్పినప్పుడు చుట్టూ ఉన్న భక్తులందరూ చుట్టుకొని, స్వామి అవునా, అన్నదానానికి అంతటి శక్తి ఉందా, అతిథి సేవకు అంతటి శక్తి ఉందా అన్నప్పుడు ఆయన, అంతేకాదయ్యా, మీరు ఎప్పుడైతే రోజు అలా ఒక వ్యక్తికైనా భోజనం మన సంస్కృతిలో ఆచారం ఉండేది ఒకప్పుడు, ప్రతిరోజు మధ్యాహ్నం ఇంటికి అతిథిని ఆహ్వానించి భోజనం పెట్టిన తర్వాతనే తినేవారు గృహస్థు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా, ఒకరోజు సాక్షాత్ శివుడే మీ ఇంటికి వస్తాడయ్యా, అతిథి రూపంలో పూజ చేసి పోతాడు. శివుడే మీ ఇంటి గడప తొక్కినాడు, మీ ఇంటిని ఎవరు చెనకలేరయ్యా. అంతేకాదు, ఆ అన్నదానం సేవ ముఖ్యంగా ఇలాంటి గోపాలన్ వారికి, ఇలాంటి వాటిని అనుభవించిన వారికే దాని యొక్క శక్తి తెలుస్తుంది మీకు అని చెప్పినప్పుడు ఆ సమూహంలో ఒక అతను పైకి లేచి, స్వామి నా పేరు రామసేతు, నేను తమిళనాడు నుంచి వస్తున్నాను, తిరువణామలై నుంచి వస్తున్నాను, మీరు ఏమనుకోకుంటే ఆ విషయాన్ని కొంచెం కూలంకషంగా చెప్తారా, ఆ అన్నదానానికి ఉన్నటువంటి శక్తిని, అతిథి సేవ గురించి చెప్తారన్నప్పుడు అందరినీ సైగ చేస్తారు, అందరూ కూర్చుంటారు అక్కడ. ఆ రోజు ఆదివారం మహాపెరివ అంటే పరబ్రహ్మం మాట్లాడుతోంది. నాకు గుర్తున్నంత వరకు అది 1938వ సంవత్సరం. అప్పుడు శంకర మఠం కుంభకోణంలో నుంచి కార్యాలు నిర్వహించేది, కంచిలో ఉండేది కాదు, అప్పుడు కుంభకోణం నుంచి నిర్వహించేది. ఆ కుంభకోణం మహామహం కొలనకి పడమర వైపు ఒక పెద్ద ఇల్లు ఉండేదయ్యా. అందులో కుమరేశన్ చెట్టియార్ అనేటటువంటి ఒక వ్యక్తి జీవించేవాడు. కుమరేశన్ చెట్టియార్, ఆయన భార్య పేరు శివకామి ఆచి. వారిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి శివగంగ డిస్టిక్ నుంచి పల్లత్తూర్ అనే ఒక గ్రామం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకునేవారు. ఆయన ఒక కిరాణా కొట్టు. పాపం వాళ్ళకు పిల్లలు లేరనే వాళ్ళ పల్లత్తూరు నుంచే ఒక పిల్లవాడిని, ఒక మంచి పిల్లవాడిని తీసుకొని పెంచుకొని సాగుకుంటుండేవారు. ఆ వాళ్ళే ఆ కిరాణా కొట్టు చూసుకుంటుండేవారు.
ఆ యొక్క కుమరేశన్ చెట్టియార్ ఆయన భార్య వాళ్ళ రోజు కార్యక్రమం ఏమిటంటే, వాళ్ళకు ఒక బండి ఉండేది, ఎద్దుల బండి. ఆ చెట్టియారు వాళ్ళ భార్యని రోజు ఆ బండిలో కూర్చోబెట్టుకొని పోయి కావేరీ నదిలో ఉదయమే స్నానం చేసుకొని వచ్చి ఆశ్రమానికి వచ్చి మా ఆశ్రమంలో మా యొక్క ఆశీర్వాదం తీసుకుని పోయేవారు. వారిద్దరిది ఎంతో అన్యోన్యమైనటువంటి దాంపత్యం. పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకోలేదు అంటే నేను చేసుకునే వాళ్ళని తప్పు పట్టలే, కాకు ఉంటే వారు ఎంతో అన్యోన్యమైనటువంటి దాంపత్యం. వారు చేసే పని ఏమో తెలుసా మీకు ఆశ్చర్యకరంగా? రోజు మధ్యాహ్నం పూట భక్తుల్ని ఇంటికి ఆహ్వానించి వాళ్ళ కాళ్ళకు నీళ్ళతో శుభ్రం చేసి గంధం కుంకుమ పెట్టి వరండాలో కూర్చోబెట్టి వాళ్ళకు ఇష్టమైంది ఏమో తెలుసుకొని ఆ ఆహారాన్ని భోజనం వాళ్ళే చేసి వాళ్ళు వడ్డించేవారయ్యా. అది వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని. ఒకరోజు పూర్వని వర్షం పడుతోంది. ఇదంతా నాకు ఎట్లా తెలుసు అనుకుంటున్నారా? ఆ ఆశ్రమంలో మన దగ్గర పనిచేసే ఆడిటర్ సుందరయ్య, అతనికి ప్రాణ స్నేహితుడు, అతను చెప్తే నాకు తెలిసేదని చెప్తున్నారు పెరివా. ఒకరోజు పూర్వని వాన, ఎవరు అతిథులే రాలేదు. పాపం చెట్టియారు, కుమరేశన్ చెట్టియారు ఒక గొడుగు తీసుకొని ఆ మహామహం పొలం దగ్గర వెతుకుతుంటే ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతన్ని ప్రాధేయపడి ఇంటికి తీసుకుపోయాడయ్యా. ఆ తల్లి, అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి, నేను కొట్టుకెళ్ళి తీసుకొచ్చి వంట చేసి పెడతానంటే, పాపం ఆ వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆకలితో ఉన్నాడు అనుకుంటా. ఆ పెరట్లో చూస్తే బచ్చలి ఆకులు కనిపించాయి. నాకేముందమ్మా, బచ్చలతో కూడి చేయండి ఆకులతో, ఆ కాండ్రంతో సాంబారు చేసి పెట్టు చాలు అన్నాడు. వెంటనే చెట్టియార్ ఒక గొడుగు తీసుకొని ఆకులు కోస్తున్నాడు. వర్షం నిలిచిపోయింది. ఈ అతిథి కూడా మనము సహాయం చేస్తామని ఇతను ఇంకొక పుట్ట తీసుకొని అతను కూడా బచ్చలి ఆకులు కోసాడు. అతను ఒక పుట్ట, ఇతను ఒక పుట్ట, 2 పుట్టలు ఇచ్చారు ఆ శివకామి ఆచికి. ఆ తల్లి ఏం చేసిందయ్యా అంటే 2 పొయ్యిలు వెలిగించింది. తన భర్త ఇచ్చినటువంటి బొట్టుని ఒక పాత్రలో పోసింది ఆకుల్ని. ఈ అతిథి ఇచ్చినటువంటి బచ్చలి ఆకులు ఇంకొక పాత్రలో పోసి వంట చేస్తుంది. అంతేకాదు, తన భర్త ఇచ్చిన ఆకులతో చేసిన వంటిని శివుడికి నైవేద్యం చేయలేదు. ఆ అతిథి ఇచ్చాడు చూశారా, ఆ ఆకులతో చేసిన వంటను మాత్రం నైవేద్యానికి పెట్టింది. ఇదన్నే చూస్తున్నాడు ఆశ్చర్యపోయే అతిథి. అనుకున్నాడు, బహుశా నేను గొప్ప శివభక్తుడు అనుకుంటుంది ఏమో తల్లి. నేను శివభక్తుడు కాబట్టి నేను చేసిన పనితో వంట చేస్తే, నేను పోసిన ఆకులతో వంట చేస్తే శివుడు స్వీకరిస్తాడు అనుకుంటుంది ఏమో తల్లి. సరే ఇప్పుడు ఎందుకులే, భోజనం చేసిన తర్వాత అడుగుతామని భోజనం చేశారు. వెళ్ళిపోతూ ఆ అతిథి అడిగాడు, అమ్మా యుద్ధం కదా, ఎందుకు తల్లి తనితనిగా వండావు? సరే వండావు, సరే మీ భక్తిది కాకుండా నేను చేసిన ఆకులే నైవేద్యానికి ఎందుకు పెట్టావు తల్లి అంటే, ఆ తల్లి చెప్పింది, లేదు స్వామి, మీరిద్దరూ ఆకులు కోస్తుంటే నేను దూరం నుంచి నిలబడి చూస్తూ ఉన్నా. నా భర్త గారు కోసేదానికి ముందు ప్రతిసారి శివ శివ అని కోస్తూ బొట్టులు వేస్తున్నారు. అది అప్పుడే శివుడికి చేరిపోయింది. మీరు మామూలుగా కోస్తున్నారు, అందువల్ల మీరు చేసిన వంటనే నేను శివుడికి నైవేద్యంగా పెట్టానండి. ఇక్కడ 2 విషయాలు మనకు గోచరిస్తున్నాయి. ఒకటి, అతను ఏ పని చేసినా శివనామస్మరణతో జీవితాన్ని గడుపుతున్నాడు ఆ వ్యక్తి. ఎవరు చెట్టియార్ గృహస్థ ధర్మంలో ఉన్నా తనకు ఎప్పుడు వీలు దొరికినా రామ రామ అంటున్నట్లు శివ శివ అంటున్నాడు. ఇతను ఆశ్చర్యపోయాడు వ్యక్తి. అరే నమస్కరించి వెళ్ళిపోయాడు ఆయన. మహాపేరు చెప్తున్నారు, ఇలా కొన్ని సంవత్సరాలు జరిగింది. షష్ఠి పూర్తి చేసుకున్నారు వాళ్ళు దంపతులు. ఇంతటి అన్నదానం చేసిన దానికి ప్రతిఫలం ఏమో తెలుసా? ఆ రోజు మహాశివరాత్రి. కుమరేశన్ చెట్టియార్ శివకామి ఆచి ఉదయమే లేచి అక్కడ ఉన్నటువంటి ఆ శివాలయంలో వెళ్ళి 4 యమ పూజలు చేశారు. 4 యమ పూజలు చేసిన తర్వాత ఆ తల్లి ఇంటికి వెళ్ళింది. పూజా రూమ్లో పూజా సామాగ్రి పూజలు పెట్టి ఏదో షోస్ వస్తుంటే వేగంగా పూజా మందిరం ఇంటి బయట వచ్చి తన కొన ఊపిరి తీసుకునేసింది. చెట్టియారు పరిగెత్తుకుంటూ వస్తూ ఏమైంది అని వచ్చి తను అక్కడే పడిపోయాడు.
ఇద్దరు మహాశివరాత్రి రోజు శివలోకానికి చేరుకున్నారు. నేను ఈ రోజుకి కూడా ప్రతి మహాశివరాత్రి రోజు ఆ పుణ్య దంపతుల్ని స్మరిస్తూ ఉంటాను. అన్నదానానికి అంతటి మహత్తరమైనటువంటి శక్తి ఉంది, అతిథి సేవకు అలాంటి శక్తి ఉందని మన సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఆచారం. అప్పటికే మధ్యాహ్నం 2 గంటలు అయిపోయింది. మహాపరివార్ చుట్టూ ఉన్నటువంటి వారు కన్నార్పకుండా వింటున్నారు. మీరు ఎలాగైతే వింటున్నారో వాళ్ళందరూ అయ్యా మీరందరూ వెళ్ళి భోంచేసి మళ్ళీ వెళ్ళండి చెప్పడంతో వెళ్ళిపోయారు. ఇదంతా మీ ముందర ఎందుకు ప్రస్తావన చేస్తున్నాను అయ్యా అంటే, అతిథి సేవకు అన్నదానానికి అంతటి మహత్తరమైనటువంటి శక్తి ఉంది. అది ఆ వ్యక్తి యొక్క వంశాన్ని కాపాడుతుంది, చివరికి మోక్షానికి కూడా తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి అన్నదానానికి ఉంది. ఆ విషయం ఆంజనేయ స్వామి చెప్తున్నారు. నతు ధర్మ ఉపసంహారం అధర్మ ఫల సంహితం తథైవ ఫలం అన్వేది ధర్మహం చ ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తవద్దవత నాత్ర సంశయః ఫలమస్యమపి అధర్మస్య క్షిప్రమేవ ప్రపత్సతే. ఓ రావణాసుర, నువ్వు పుణ్యం చేశావు, ఆ పుణ్యం వచ్చి నిన్ను కాపాడలేదు. ఈ పాపం ఫలితం వచ్చేటప్పుడు వెంటనే రాముల వారికి శరణ కోరు. అప్పుడు ఆయన శరణు కోరినప్పుడు ఆ చేసిన పుణ్యం నువ్వు చేసిన పాపాన్ని దహించగలదని చెప్తారు ఆంజనేయ స్వామి. సరే, మీకు అందరికీ తెలుసు, రావణాసురుడు వినుడు. అక్కడి నుంచి లంకను కాల్చేస్తారు ఆంజనేయ స్వామి. లంక కాలిపోతూ ఉంటుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చినటువంటి ఘన విఖ్యాతి ఆంజనేయ స్వామిది. ఆ రాక్షసుడు తలో దిక్కు పారిపోతూ కిం వైష్ణవం వా కపి రూపమేచ్చ రక్షో వినాశాయ పరం సుతేజ అనంతమవ్యక్తం అచింతమేకం నామేయం సంప్రతం నా మాయా సంప్రతం అగతం వా. ఆ రాక్షసుడు తలో దిక్కు పారిపోతూ అనుకుంటున్నారు, కిం వైష్ణవం వా, ఏమయ్యా ఆ మహావిష్ణువే ఈ వానరుడుగా మారు రూపం దాల్చి వచ్చేసాడా, ఏంటి లంకనింటే కాల్చి పారేస్తున్నాడే, తలో దిక్కు పారిపోతూ భయపడిపోతూ అంటున్నటువంటి మాటలు. ఇది హనుమంతుడి యొక్క వైభవం కాబట్టి ఆయన చేసిన పని గురించి మీ ముందర ప్రస్తావిస్తున్నా. కిం వైష్ణవం వా కపి రూపమేచ్చ, వానర రూపాన్ని ధరించి ఆ మహావిష్ణువే ఇలా వచ్చి లంకను కాల్చేస్తున్నాడా. కిం వైష్ణవం వా కపి రూపమేచ్చ రక్షో వినాశాయ, సర్వ రాక్షసుల్ని తుదముట్టించడానికి వచ్చేసాడా ఈ మహావిష్ణువు అనే తలో దిక్కు పారిపోతున్నారు ఆంజనేయ స్వామిని చూసి. అలా కాలుస్తారు. సీతమ్మ తల్లి దగ్గర సీతమ్మ క్షేమం అని తెలుసుకుంటారు. సీతమ్మకు నమస్కరించి తిరుగు ప్రయాణమై ఊవెత్తిన ఎగిసిపోతూ మహేంద్రగిరిపై, మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఆ మహేంద్రగిరిపై వాలి అక్కడ తన కోసం కన్నులు కూడా ఆర్పకుండా నిద్రాహారాలు లేకుండా చూస్తున్నటువంటి వానర సైన్యానికి జై శ్రీరామ్ అంటూ అందరూ ఒక్కసారి చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరిగ్గా ఇలాంటి వాతావరణం మహేంద్రగిరి పర్వతంపై ప్రతిధ్వనిస్తుంటే ఆంజనేయ స్వామి ఒక పర్వతం మరో పర్వతంలపై వాలుతున్నట్లు అక్కడ వచ్చి వాలుతారు. ఒక్కసారిగా సీతమ్మను చూశానన్న మాట చెప్పగానే ఆ వానర వీరుల ఆనందానికి హద్దులు లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ హర్షాన్ని వినిపిస్తుంటే జాంబవంతుడు వస్తాడు. నాయనా హనుమంత, సీతమ్మని ఎట్లా చూసావయ్యా, తల్లి లంకలో ఎలా ఉంది, ఇంతటి ఘన కార్యాన్ని ఎలా సాధించావయ్యా అని అడిగినప్పుడు ఆ ఆంజనేయ స్వామి అంటున్నారు, రాఘవస్య ప్రభావేన భవతాం చైవ తేజస్య సుగ్రీవస్య చ మయా కార్యం సర్వమనుష్ఠితం. ఇది ఆంజనేయ స్వామి యొక్క వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించేటటువంటి ఒక శ్లోకం. అంత పెద్ద ఘనకార్యాన్ని సాధించినటువంటి ఆంజనేయ స్వామి, చూసి రమ్మంటే కాల్చి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి, ఒక్క గదతో 80,000 మంది కింకురును చంపినటువంటి ఆంజనేయ స్వామి, జంబుమాలినే అక్షకుమారుణ్ణే మంత్రిసుతుల్నే చంపినటువంటి ఆంజనేయ స్వామి, దేవతలు సైతం కన్నెత్తి చూడాలంటేనే హడలిపోయే లంకకి ఒక్కడిగా వెళ్ళి విజయంగా తిరిగి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి, అంతటి ఘన కార్యాన్ని సాధించినటువంటి స్వామి, ఎలా చేసేవయ్యా ఈ పని అంటే రాఘవస్య చ ప్రభావేన
భవతాం చైవ తేజస సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం. ఆ రఘురాముని దీవెనల వల్ల, ఆ రఘురాముడి యొక్క ఆశీర్వాదం వల్ల, మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, నేను ఏమి నా శక్తిని మరిచిపోయి ఓ మూలలో కూర్చుంటే తట్టి లేపి ఆశీర్వదించినటువంటి మీ ఆశీర్వాదం వల్ల, సుగ్రీవస్య చ కార్యార్థం, తన ప్రభువుని మర్చిపోవటంలే, తన రాజుగారు చెప్పినటువంటి కార్యం సర్వమయా మనుష్ఠితం, పూర్తయింది. రాముల వారి కార్యం పూర్తయిందనే ఎంతో వినయంగా చెబుతాడు. ఈ ఒక్క శ్లోకం కనుక మనిషికి అర్థమవుతే, ఒక వ్యక్తి విదేశాలకు పోయి డబ్బులు సంపాదించుకొని వచ్చి ఊర్లో ఉండే వాళ్ళందరినీ అదిలిస్తూ బతుకుతూ ఉంటాడు, ఏదో ఘనకార్యాలు సాధించేసినట్లు. ఇంత పెద్ద ఘనకార్యం సాధించినటువంటి హనుమంతుడి యొక్క తత్వం కనుక మనిషి చదివితే మనిషికి వినయం అలవడుతుంది. ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ మహాలక్ష్మి ఆ వృత్తితో ఉంటుంది. అలా జాంబవంతాదుల ఆనందానికి హద్దులు లేవు. ఎంతో ఆనందంగా ఒక్కసారిగా తిరిగి ఆకాశంలోకి రివ్వున ఎగిరి సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు ఉన్నటువంటి ఆ పర్వత శిఖరంపై వాలుతారు. హనుమంత మహాబాహు ప్రణమ్య శిరసా తతః నీతాం అక్షతాం దేవీం రాఘవాయ నివేదియా. ఇది హనుమంతుడు చెప్పినటువంటి సీతమ్మ క్షేమ సమాచారాన్ని చెప్పినటువంటి ఒక సిద్ధి శ్లోకం. ఈ శ్లోకాన్ని ఎవరైనా రోజు పారాయణం చేస్తే వాళ్ళిల్లు నిత్య మంగళంగా ఉంటుంది. వాళ్ళింట్లో ఎప్పుడు శుభవార్తలే వింటుంటారు. హనుమంచ మహాబాహు, ఆ మహాబాహులు కలిగినటువంటి ఆంజనేయుడు హనుమంచ మహాబాహు ప్రణిమ్య శిరసా తతః, తల వంచి రాముల వారికి నమస్కారం చేస్తున్నారు. నీతాం అక్షతాం దేవీం రాఘవాయ నివేదియ. ఓ రఘు మహారాజా, తల్లి ఎలాంటి తప్పుడు పనులకు లోను కాకుండా నియమవ్రతురాలై క్షేమంగా మీకోసమే కన్నులు కాస్తూ ఎదురు చూస్తోందయ్యా అని ఆంజనేయ స్వామి రాముల వారికి విన్నవిస్తారు. హనుమంత మహాబాహు ప్రణమ్య శిరసా తతః నీతాం అక్షతాం, అక్షతాం అంటే క్షేమంగా ఉంది, నీతాం అక్షతాం దేవీం రాఘవాయ నివేదయ. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి అలా చెబుతారో, దృష్టా దేవీతి హనుమత్వనాథ అమృతోపమం ఆకర్ణ్యవచనం రామో హర్షం ఆపస లక్ష్మణ. హనుమంతుడి యొక్క అమృతపు మాటలు ఎప్పుడైతే సీతమ్మ తల్లిని చూశాను అని వినపడిందో, రాముల వారు తన తమ్ముడితో కూడి ఆనందంలో మునిగిపోయారు. ఆ లక్ష్మణ స్వామి ఆనందంలో తేలియాడుతున్నాడు. తన మంత్రి ఇంతటి గొప్ప కార్యాన్ని సాధించాడని సుగ్రీవుడి యొక్క ఆనందానికి హద్దులు లేవు. మొత్తమే ఆనందంతో నిండిపోయింది. అలా సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి రాముల వారిని సంతోషపెట్టారు. తర్వాత అందరూ కలిసి లంకకు వెళ్ళి రావణాసుడి 10 తలలు తెంపి ధర్మం అధర్మాన్ని నశింపజేసి సీతమ్మ తల్లితో తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై రాజా రాముడుగా ఈ భూమండలాన్ని దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ భద్రభిః సైతః శ్రీమాన్ రామో రాజ్యమాఖారయాత్. ఆ శ్రీరామచంద్రుడు 11,000 సంవత్సరాలు, కొంతమంది అంటుంటూ ఉంటారు రాముడు సీతాదేవిని అడవులకు పంపించేశాడని. అయ్యా, వాల్మీకి మహర్షి రాయలేదు. ఉత్తరాఖండ వాల్మీకి మహర్షి చేత రాయబడలేదు. ఉత్తరాఖండ గుప్తుల కాలంలో హిందూ ద్రోహులు రాసినటువంటి ఒక కాండ. మహర్షి ఎప్పుడైతే యుద్ధకాండ పూర్తి చేశారో అక్కడే ఫలశ్రుతి కూడా రాసేశారు. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకరం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమెత్తన్మయమైన సద్విహి ఆఖ్యాన మోజస్కర వృత్తికామై. ఎవరైతే రామాయణాన్ని చదువుతారో, ఎవరైతే రామాయణాన్ని వింటారో వాళ్ళు ఆయుష్మంతులై నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారు అని చెబుతారు. వారు అల్పాయుష్కులుగా ఈ భూమి మీద అడుగు పెట్టిన రామాయణాన్ని వింటే వారికి ఆయుష్ కలుగుతుంది. ఇది బ్రహ్మ వాక్కు, మహర్షి వాక్కు. అలా ఆయుష్యం ఆరోగ్యకరం, ఆయుష్ ఉంటే కాదు
ఆరోగ్యం కూడా ఉంటుంది. ఆయుష్యం ఆరోగ్యకరం సౌభ్రాతృకరం. తమ్ముళ్ళతో అక్క చెల్లెళ్ళతో అన్యోన్యమైన బంధుత్వం ఉంటుంది. అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు విడిపోరు, కలిసిమెలిసి ఉంటారు. బుద్ధికరం సుఖం చ, ఎంతో సంతోషంగా జీవిస్తారని ఫలశ్రుతి యుద్ధకాండ చివరలో రాయటం జరిగింది. చివరిగా ఆ యొక్క వాల్మీకి మహర్షి ఇవన్నీ రాసేసిన తర్వాత ఒక వాక్యం చెబుతున్నారు. ఏవమేతత్ పురావృతం ఆఖ్యానం శుభమస్తుభః. ఎవరైతే ఈ యొక్క రామాయణాన్ని వింటారో వాళ్ళకందరికీ శుభం జరుగుగాక. మీకందరికీ ఎక్కడెక్కడో పనులున్నా, చిత్తూరులో ఏదో పనులున్నా, వేరే పనులు ఉన్నా, బెంగళూరులో నుంచి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరో ఒకడు రామాయణం చెబుతాడంట, విందామని వచ్చిన మీకందరికీ శుభం కలుగుగాక. ఎవరైతే రామాయణాన్ని వింటారో వాళ్ళకందరికీ శుభం కలుగుగాక. అంతేకాదు మహర్షి మనందరి చేత ఒక మాట అంటున్నారు. ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణోహం ప్రవర్తతాం. రామాయణం అంతా విన్న తర్వాత ఒక మాట తప్పకుండా అనాలి అని చెబుతుంటారు వారు మహర్షి. బలం విష్ణోహం ప్రవర్తతాం అంటే విష్ణువు యొక్క బలం వృద్ధి చెందుగాక. మనం మామూలుగా రామాయణం చదివినవాడు నా బలం వృద్ధి కావాలని కోరుకోడు. ఎందుకంటే మహావిష్ణువు యొక్క బలం వృద్ధి చెందుగాక అని కోరుకోవాలి. బలం విష్ణోహం ప్రవర్తతాం. ఎందుకయ్యా అంటే ఉదాహరణకు ఒక నాన్నగారు పనిపంతులుగా పనిచేసి ఉంటారు. పదవి విరమణ తీసుకొని వస్తారు. ఇంట్లో అతనికి 2 అమ్మాయిలు ఉంటారు. అమ్మ, ఇన్ని రోజులు మీకు చేస్తాను, ఇది నా చివరి జీతం, ఏం చెయ్యాలో చెప్పండి అమ్మా ఈ జీతంతో అని అడిగినప్పుడు ఒక అమ్మాయి నాకు ఒక నెక్లెస్ కొనియండి నాన్న అంటుంది. ఇంకొక అమ్మాయి పెద్ద అమ్మాయిగా ఉంటుంది కాబట్టి కొంచెం బుద్ధి కుశలత ఉంటుంది. నాన్నగారు, నాకు తెలిసి మీరు ఒక 15 సంవత్సరాలుగా ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కునేది లేదు, ఉన్నదంతా మా కోసమే దాచారు. మీరు మా పెళ్ళిళ్ళకు అవసరం అవుతుందని మీరు కొత్త బట్టలు కట్టుకునేదే పుట్టుకోవటమే మర్చిపోయారు నాన్నగారు, దయచేసి మీరు కొనుక్కోండి ఆ డబ్బుతో అని చెప్పినప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో కదిలే ప్రేమను ఏ కవి కూడా రాయలేడు. అలా మహావిష్ణువే మనకు అన్నీ ఇస్తున్నాడు. తండ్రి పిల్లలకు అన్నీ ఇస్తున్నాడు. పిల్లలు ఎప్పుడైతే తండ్రి బాగుండాలని కోరుకున్నప్పుడు తండ్రి ఎలా సంతోషపడతాడో, మహావిష్ణువు యొక్క బలం వృద్ధి కావాలని మనం కోరుకున్నప్పుడు అరే వీడు నన్ను మర్చిపోలేదురా, నేను బాగుండాలని వీడు కోరుకుంటున్నాడు, వీడు బాగుండాలని ఆశీర్వదిస్తాడు ఆ మహావిష్ణువు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక్కసారిగా అది పలుకుతాను, నాతో పాటు మీరు పలకండి. బలం విష్ణోహం ప్రవర్తతాం. బలం విష్ణోహం ప్రవర్తతాం. బలం విష్ణోహం ప్రవర్తతాం. ఇంతటితో హనుమంతుడి పైన చెప్పాలంటే వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అంతర్గతంగా హనుమంతుల వారి యొక్క గొప్పతనాన్ని చెప్పాలని మీ ముందరకు వచ్చాను. కానీ నేను చెప్పింది 1% కూడా లేదు. ఆయన యొక్క గొప్పతనంలో మీ ముందర నేను ఆవిష్కరించినటువంటి ఆయన వినయం కానీ, ఆయన మాట తీరు కానీ, పెద్దల ఎడ తను చూపించేటటువంటి గౌరవం కానీ, పనిలో తను చూపించే చురుకుతనం కానీ, తన యొక్క మాట అంటే ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా కొలవాలి, ఇలాంటి విషయాల్లో నేను 1% కూడా నేను మీకు తెలియచేయలేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 48 రోజులు చెబితే కానీ ఒక రకంగా చెప్పడానికి అయ్యే పని కాదు హనుమంతుడి యొక్క తత్వం. మీరందరూ కూడా వాల్మీకి రామాయణం పుస్తకాలు కొనుక్కొని చదవండి. రోజు చదవటానికి వీలు కాని వాళ్ళు ఒక నియమం పెట్టుకోండి, రోజుకు 1 పేజీ అయినా చదవాలని పెట్టుకోండి. వాల్మీకి రామాయణం చదవాలని మీకు అనిపిస్తుందంటే మీకు మంచి జరగబోతుందని అర్థం. అందువల్ల ఇంతటితో నా యొక్క ఈ సమావేశాన్ని నేను ముగిస్తున్నాను. మరొక రోజు భగవంతుడి అనుగ్రహం కలిగినప్పుడు మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.